లేదా అని అడిగాడు. అప్పుడు ఆ కురూపి అన్నాడు, నేను ఆయన్ని అసహించుకోవడమా? నేను ఆయన్ని అసహించుకోవడమా? నాలాంటి పేదవాడిని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాదొక పెద్ద అంతఃపురము. ఈ అంతఃపురములో ఒక విశాలమైన మందిరము. ఆ విశాల మందిరంలో కొన్ని వేల మంది దూతలు ఉన్నారు, అంతకంటే ఎక్కువగా వేల మంది పరిశుద్ధులు ఉన్నారు, అంతకంటే వేల మంది సపరివారమైనటువంటి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తుల యొక్క సహవాసం నా అంతరంగంలో గూడు కట్టుకునింది. అంతకంటే ఎక్కువగా నా ప్రభు అయిన యేసయ్య ఈ పేదరికపు హృదయంలో రారాజుగా సింహాసనాసుడై ఉన్నాడు. నాకంటే ధనవంతుడు ఈ ప్రపంచంలోనే లేడు, ఎందుకంటే యేసు మాత్రమే నా హృదయ సింహాసనాసీనుడు అన్నాడు. యేసు మాత్రమే, that only Jesus Christ is stand and live in my life. I never be feel about my and the poor and riches of the things. ఈ పేదరికాన్ని బట్టి, ధనాన్ని బట్టి నేను ఎన్నడూ కృంగిపోలేదు. నా వంటి ధనికుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, ఎందుకంటే అంత మహోన్నతుని దేవునికి ఇంత చిన్న హృదయంలో, ఇంత విశాలమైన రాజమందిరం లాంటి నా హృదయంలో నివసిస్తున్నాడే రారాజయ్యి. ఆయన నాతో ఉండగా నేనెందుకు పేదవాడిని? నేనొక్కడిని ఈ ప్రపంచంలో మహా గొప్ప ధనికుడు అన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం నిన్ను కనిపెట్టి చూస్తున్నాడు. ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం నిన్ను పరిశీలిస్తున్నాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం నీ ప్రతి స్థితిగతిని చూస్తున్నాడు. నీ ప్రతి స్థితిగతిని దేవుడు చూస్తున్నాడు. దయచేసి నాతో పాటు చూడండి. దావీదు కీర్తన 9:9 వచనం. దావీదు కీర్తన 9:9 వచనం. మైక్ తీసుకొని చదవమని చెప్పాను, మైక్ దగ్గర పెట్టుకోండి, చదవండి. ఇంకొక బైబిల్ ఇచ్చి సహాయం చేయండి. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. ఈ మాట నోట్ చేసుకోండి. నలిగిన వారికి దేవుడు ఈ రాత్రి ఒక మహాదుర్గమై ఉన్నాడు. నలిగిన జీవితాలలో యేసుక్రీస్తు ప్రభు ఒక మహాదుర్గమై నిలిచి ఉన్నాడు. నలిగిన జీవితాలు చూస్తే చాలా మందికి విసుగు, అసహ్యం. నలిగిపోయిన జీవితాలు చూస్తే చాలా మందికి అసహ్యము, విసుగు. వాళ్ళని చూస్తే వేసారిపోతుంటారు, వాళ్ళని చూస్తే అసహించుకుంటారు, వాళ్ళని చూస్తే చాలాసార్లు నిర్లక్ష్య వైపరీతో ప్రవర్తిస్తుంటారు. కానీ నా దేవుని వాక్యం చెప్తుంది, బిడ్డా, నువ్వు నలిగిపోయి వచ్చావు. ఈ రాత్రి నువ్వు అనేక సార్లు అనేక మంది మధ్యలో నువ్వు పడి అనేకమైన శ్రమల మధ్యలో నలిగిపోయావు. నీ కుటుంబ పరిస్థితుల మధ్యలో నలిగిపోయావు, నువ్వు నిందల మధ్యలో నలిగిపోయావు. అంతకంటే ఎక్కువగా నీకున్న ప్రతి విధమైన పరిస్థితిని బట్టి నీ హృదయం అంతా నలిగిపోయినది. నీకు నేను మహాదుర్గమై ఈ రాత్రి నీలో నివసించబోతున్నాను అంటున్నాడు. ఈ రాత్రి నా యేసు నీలో నివసించబోతున్నాడు. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, దావీదు కీర్తన 51:7 వచనంలో, ఆయన నలిగిన వారి యొక్క హృదయమును అలక్ష్యము చేసే దేవుడు కాదు. ఈ రాత్రి నా దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నలిగిపోయిన హృదయాలను అలక్ష్యము చేయుడు. ఈ రాత్రి ఎంతమంది నిన్ను నిర్లక్ష్యం చేసినా, ఎంతమంది నిన్ను తిరస్కరించినా, ఎంతమంది నిన్ను అలక్ష్యం చేసినా, ఎంతమంది నిన్ను పక్కకు పెట్టినా, ఎంతమంది నిన్ను తిరస్కరించినా, ఎంతమంది నిన్ను బయటకు నెట్టివేసినా, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నలిగిన నీ హృదయాన్ని అలక్ష్యము చేయడు. నీ హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేయుడు. ఎందుకంటే నలిగిన నీ జీవితం ఈ రాత్రి నా యేసుకు మాత్రమే ఇష్టమైనది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నా యేసుకు మాత్రమే ఇష్టమై ఉన్నది. ఈ రాత్రి నా యేసుకు నలిగిన జీవితాలంటే ఇష్టం. ఈ రాత్రి కన్నీటిమయమైన జీవితాలంటే ఇష్టం. ఈ రాత్రి దేవునికి కావాల్సింది గొప్ప గొప్ప వాళ్ళు కాదు. ఈ రాత్రి దేవునికి కావాల్సింది ఖ్యాతి కలిగిన వాళ్ళు కాదు. ఈ రాత్రి దేవునికి కావాల్సింది ఆధిక్యత కలిగిన వాళ్ళు కాదు. ఈ రాత్రి దేవునికి కావాల్సింది ధనికులైనటువంటి వారు కాదు. ఈ రాత్రి దేవునికి కావాల్సింది మంచి పంటలు, మంచి ఇళ్ళు, వాకిలు ఉన్న వాళ్ళు కాదు. God never see that the in victim the persons in the society. ఈ రాత్రి దేవునికి ఇటువంటి మనుషులు అక్కర్లేదు. సమాజంలో మనుషులందరి చేత తిరస్కరించబడిన వాళ్ళు, మనుషులందరి చేత వెలివేయబడిన వారు, మనుషులందరి చేత అలక్షించబడిన వారు కేవలం నా కుమారుడు, నా కుమార్తె ఇక్కడ కూర్చుని ఉన్నాడని వారి కోసం ఆయన దిగి వచ్చి వారిని ఆకాశము నుంచి దృష్టించి పరిశీలించి చూస్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆయన దృష్టించి పరిశీలించి చూస్తున్నాడు. ఈ రాత్రి నా యేసు యొక్క పరిశీలన నీ కోసమే. ఈ రాత్రి నా యేసు యొక్క దృష్టి నీ మీదే ఉంది. ఈ రాత్రి నా ప్రతి యేసయ్య ఆలోచన నీ సరళ మీదనే ఉంది. ఈ రాత్రి నా యేసయ్య యొక్క ప్రతి అనగా మస్తిష్కంలో ప్రతి ఆలోచన నీ మార్గాల మీదనే ఉన్నది. నీ మార్గాల మీద దేవుని యొక్క ఆలోచన ఉన్నది.
అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, దావీదు కీర్తన 74:21 రాయబడింది. దయచేసి చూడండి నాతో పాటు. దావీదు కీర్తన 74:21. నలిగిన వానిని, ఏంటమ్మా? నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలనీయకము. అవమానముతో నలిగిన వానిని వెనుకకు మరలనీయద్దు. ఈ రాత్రి దేవుని వాక్యం తెలుసా, నువ్వు వెనక్కి వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు. వచ్చినట్టే వచ్చావు, నువ్వు అనగా మౌనంగా వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు. వచ్చినట్టే వచ్చావు, నువ్వు ఖాళీ చేతులతో పోవడం దేవుని చిత్తం కాదు. వచ్చినట్టే వచ్చావు, నువ్వు అలాగ నీ నిట్టూర్పులతో వెళ్ళడానికి కాదు, మరలా నువ్వు దిగులుతో వెళ్ళడానికి కాదు, మరలా నువ్వు చింతలతో వెళ్ళడానికి కాదు. ఈ రాత్రి నలిగిన హృదయాలను దేవుడు తిరిగి మౌనంగా వెనకకు పంపించడు. వారిని ఆశీర్వదించి పంపించబోతున్నాడు, వారిని దీవించి పంపించబోతున్నాడు, వారి హృదయ గాయాలను కట్టబోతున్నాడు, వారి కృంగిన స్థితిని లేవనెత్త బోతున్నాడు, వాడు కడిబీర స్థితిని దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. భయపడుకు. నా యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నిన్ను మాత్రమే పరిశీలించి చూస్తున్నాడు. నిన్ను మాత్రమే ఆయన ప్రత్యేకంగా నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. చాలామంది ఏం చేస్తారంటే నలిగిన వారి యొక్క ప్రాణాలను, నలిగిన వారి యొక్క జీవితాలను అలక్ష్యం చేసి తిరస్కరించి వారిని బయటకు నెట్టేస్తుంటారు. యేసు కూడా నీలాగనే నలిగిపోయాడు, యేసు కూడా నీలాగనే విరిగిపోయాడు, యేసు నీలాగనే ఆయన ఎంతగానో కృంగిపోయాడు, యేసు నీలాగనే అనేక మందిలో అలక్ష్యం చేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు నిర్లక్ష్యం చేయబడ్డాడు. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు అలక్ష్యం చేయబడి మనుషులందరి చేత విసర్జించబడిన వాడుగా ఎంచబడ్డాడు. ఆయన తీసుకెళ్ళి సిలువ వేశారు. ఆయన సిలువ వేసినప్పుడు లోకమంతా అనుకుంటుంది, మేము యేసును సిలువ వేశామని. ప్రధాన యాజకులు ఒక పక్క పండుగలు జరుపుకుంటున్నారు, ఒక పక్క హేరోదు పండుగ జరుపుకుంటున్నారు, ఒక పక్క రోమా ప్రభుత్వం వాళ్ళు మేము ఒక వ్యక్తిని చంపగలిగాం, అతడు యూదులకు రాజు, ఇక ఆ రాజరికం ఇక మా దేశంలో ఉండదు, మాకు హేరోదే రాజని వాళ్ళందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. యేసును సిలువ వేయగలిగారు కానీ యేసు అన్న పేరు భూలోకంలో లేకుండా చెయ్యలేకపోయారు. కొట్టండి చప్పట్ల గట్టిగా. యేసు అన్న పేరు భూలోకంలో లేకుండా చేయలేకపోయారు వాళ్ళు. మీకు ఒక మాట చెప్తాను. నేను ఒకరోజు ఒక క్రూసేడ్ మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్కి వెళ్తే యేసు కొరకు సిలువ వేయబడే వాళ్ళు ఎవరు? ఒకసారి అడుగుతున్నాను మిమ్మల్ని నేను, యేసు కొరకు సిలువ వేయబడే వాళ్ళు ఎవరు? చేతుల పైకి చూపించండి. యేసయ్య కొరకు ఎవరైనా సిలువ వేయబడే వాళ్ళు ఉన్నారా? యేసయ్యలాగా కష్టాలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా? ఉంటే మీ చేతిలో చూపించండి. షల్ యూ నాట్ ద మై తెలుగు వర్డ్? உங்களுக்கு தமிழ் தான் தெரியுமா? அப்படியா? మీకు అర్థం అవట్లేదు చెప్పింది. యేసయ్య కొరకు చనిపోవడం కూడా సిద్ధంగా ఉండే వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండ్రు నాయన. ఏంద్రా జనాలు చేతులు చూపించినట్ల, యేసయ్య కొరకు నేను చనిపోతా, యేసయ్య కొరకు నేను హతసాక్షిని అవుతా, యేసయ్య కొరకు నా జీవితం అలాగే ప్రాణార్పణంగా పోస్తా. ఆమేన్. అందరూ చేతులు ఎత్తారు. అందరూ చేతులు ఎత్తే ఇక సిలువ వేసే వాళ్ళు ఎవరు? నిన్ను మీరందరూ నేను యేసయ్య కోసం సిలువ వేయబడతాను అంటున్నారు. అర్థం నా తిరిగి నీకు అర్థం అవ్వాలని కోరుకుంటా. అందరూ యేసయ్య కొరకు నేను సిలువ వేయబడతా, యేసయ్య కొరకు నేను చచ్చిపోతా, యేసయ్య కొరకు ప్రాణం పెడతా అంటారు. మరి నీ ప్రాణం తీసేవాళ్ళు ఉండాలిగా, నిన్ను సిలువ వేసే వాళ్ళు ఉండాలిగా, నిన్ను హింసించే వాళ్ళు ఉండాలి కదా. ఆ హింసించే వాళ్ళు లేకపోతే నువ్వెలాగా సిలువ వేయబడతావు? ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువుని నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయలేదు నా దేవుడు. కానీ ఈ రాత్రి నలిగిన నిన్ను ఎందుకు అలక్ష్యం చేయకుండా నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడంటే, నువ్వు ఎవరెవరి చేత సిలువ వేయబడుతున్నావో నిన్ను ఆకాశంలో నుంచి చూస్తున్నాడు. అందుకే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించడని చెప్పాడు. అంటే నీ సిలువ ఎత్తుకుని నువ్వు వెంబడించాలంటే నీ సిలువలో కొన్ని శ్రమలు ఉంటాయి, నీ సిలువలో కొన్ని అవమానాలు ఉంటాయి. కానీ నిన్ను సిలువ వేసేది ఎవరో తెలుసా? నీ బంధువులు వచ్చి నీ చేతులకు మేకులు కొడతారు, నీ బంధువులు వచ్చి నీ చేతులకి మేకులు కొడతారు, నీ స్నేహితులు వచ్చి కాళ్లకు మేకులు కొడతారు, నీ యొక్క ఆప్తులు వచ్చి నీ వీపంతా చీరేసి కొరడాలతో చీరుస్తుంటారు. అంతకంటే ఎక్కువగా నీ యొక్క స్నేహితులు, ఆప్తులు, ప్రేమించిన వాళ్ళు నీ ముఖం మీద థూ థూ అని ఉమ్మేస్తుంటారు. ఇన్ని అవమానాలు, నీ నిందలు ఎందుకు నీకు కలుగుతున్నాయంటే నిన్ను సిలువ వేసే వాళ్ళే నీ చుట్టూ ఉన్న స్నేహితులు, నిన్ను బాధించే వాళ్ళే నీ చుట్టూ ఉన్న ఆప్తులు, నీ గురించి పరిహసించే వాళ్ళే చాలామంది నీతో దగ్గర ఉన్న వాళ్ళు. ఎవడెవడైతే నిన్ను సిలువ వేస్తున్నారో వారు కొడుతున్న ప్రతి మేకుల్లో వాడి యొక్క ప్రేమ లేదు, వాడి నీ మీద కలిగిన ద్వేషం అక్కడ ఉంది.
ఈ రాత్రి సిలువ వేయబడిన హృదయాలు చాలా ఇక్కడున్నాయి, గాయపరచబడిన హృదయాలు ఇక్కడున్నాయి, అలక్ష్యం చేయబడిన జీవితాలు ఇక్కడున్నాయి, నిర్లక్ష్యం చేయబడిన జీవితాలు ఇక్కడున్నాయి, ఎవరికి ఇష్టం లేని జీవితాలు ఇక్కడున్నాయి. అంతకంటే ఎక్కువగా రక్త సంబంధుల చేత, స్నేహితుల చేత, ఆప్తుల చేత, అయిన వారి చేత, లోపటి వారి చేత, వెలుపటి వారి చేత బాధించబడిన వారు ఇక్కడ ఉన్నారు. వారిలో ఈ రాత్రి నువ్వు మాత్రమే ప్రత్యేకంగా ఉన్నావు. కొట్టండి చప్పట్లు గట్టిగా, నీవు మాత్రమే ప్రత్యేకంగా ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభుని ఇంతమంది మేకులతో కొట్టినా ఆ మేకులు కేవలము 3 రోజుల తర్వాత ఊడిపోయి పునరుత్థానపు శక్తితో బయటకు వచ్చినట్టే ఈరోజు నీకు కొట్టబడిన ప్రతి మేకులు ఊడిపోబోతున్నాయి. కొట్టండి చప్పట్లు గట్టిగా, నీకు కొట్టబడిన ప్రతి మేకులు ఊడిపోబోతున్నాయి. నీ మీద ఊసిన ప్రతి నిందకు ప్రతిగా, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను నా యేసు నీకు ఇవ్వబోతున్నాడు. నా యేసు నిన్ను ఆనందంతో పంపించబోతున్నాడు. నిన్ను మేకులతో కొట్టిన వాళ్ళు నిన్ను చూసి సిగ్గుపడినట్లుగా నా దేవుడు వారి కళ్ళ మీద నిన్ను ఆశీర్వదించునుగాక. వారి కళ్ళ ముందు దేవుడిని ఒక దీవెనకరముగా చేయునుగాక. వారి కళ్ళ ముందు దేవుడిని సాక్ష్యాన్ని ఉన్నతముగా కట్టునుగాక. వారి కళ్ళ ముందు ప్రత్యేకంగా నీ పరిశుద్ధమైన స్థానాన్ని శిఖరాగ్రం మీద నిలిపి ఆయన నీ కొరకై నిర్ణయించబడిన స్థానంలో నీవు నిశ్చయముగా ఉందువుగాక. You have to stand in the place to your right place. నీకు నిర్ణయించబడిన స్థానం ఒకటి ఉంది. ఆ స్థానం ఈరోజు సిలువ వేయబడిందైనా, ఈ రాత్రి అవమానించబడిందైనా, ఈ రాత్రి నిర్లక్ష్యం చేయబడిందైనా, యేసు పునరుత్థానమైనట్టు నీవు కూడా విజయుడిగా ఈ రాత్రి బయటకు రాబోతున్నావు. కొట్టండి చప్పట్లు గట్టిగా, యేసు నీవు విజయుడిగా బయటకు రాబోతున్నావు. యేసు పునరుత్థానుడు, నీవు కూడా అనేక పరిస్థితుల నుంచి లేయబోతున్నావు. యేసు విజయశీలుడు, నీవు విజయం పొందబోతున్నావు. యేసు అవమానం నిర్లక్ష్యంగా మార్చుకున్నాడు, ఈ రాత్రి నీకు అనేక పరిస్థితుల్ని జయకరంగా చేయబోతున్నాడు. నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నేను ఎంతమంది విడిచిపెట్టినా, ఎంతమందిని తిరస్కరించినా, నేను ప్రేమిస్తున్న దేవుడు, నా ప్రక్కన నడిపిస్తున్న దేవుడు, నిత్యము నాకు స్పర్శను అనుగ్రహించి నా హృదయంలో అనుక్షణము స్పందిస్తూ నవనాడులను స్పందింపజేస్తున్న నజరేయుడైన యేసు నాకు సమీపంగా ఉండి నీతో చెప్తున్నాడు, ఈ రాత్రి నీకు విడుదల కలగబోతుంది, ఈ రాత్రి నీకు పునరుత్థానపు శక్తి కలగబోతుంది, ఈ రాత్రి నువ్వు అలక్ష్యము చేయబడవు, ఈ రాత్రి నువ్వు నిర్లక్ష్యం చేయబడవు, ఈ రాత్రి నువ్వు విజయుడవు. భయపడుకో, ఈ రాత్రి నీవు విజయుడువు. మీకు ఒక మాట నేను గుర్తు చేయనా? చదవండి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 61. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును. ఈ మాట నోట్ చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు భూలోకానికి వచ్చాడంటే నలిగిన హృదయాలను దృఢపరచడానికి. ఇది దేవుని ఉద్దేశం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడంటే భూలోకంలో సువార్త చేయడానికి, అనేక జీవితాలను బాగు చేయడానికి, అంతకంటే ఎక్కువగా నలిగిన హృదయాలను దృఢపరచడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. అదే లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో ఏమన్నా చూద్దాం ఒకసారి. లూకా సువార్త 4వ అధ్యాయం 18, ఇదే ప్రవచనం. అక్కడ ఏమని రాయబడిందో చూద్దాం. 4:18. 4:18. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై, బీదలకు సువర్తమానం ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, ఆయన నన్ను అభిషేకించినాడు. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. ఈ మాట నోట్ చేసుకోండి, నలిగిన వారిని విడిపించుటకు. యెషయా గ్రంథం 61లో యేసు ప్రభు గురించి ప్రవచనం చెప్తే అక్కడేమో నలిగిన హృదయాలను దృఢపరచడానికి. యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు నలిగిన హృదయాలను విడిపించడానికి. అంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ లేదు కనుక, పాత నిబంధనలో పరిశుద్ధుల కొరకు సిలువ రక్తం చిందించబడలేదు కనుక, పాత నిబంధనలో సిలువ యొక్క రక్తము పరిశుద్ధుల కొరకు ప్రోక్షించబడలేదనగా నరులకు అక్కడ దృఢపరచడం మాత్రమే జరిగింది. కానీ యేసయ్య వచ్చిన తరువాత ప్రతి నలిగిన హృదయాన్ని విడిపించడానికి భూలోకానికి వచ్చాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా, ఇంకా గట్టిగా. ఆయన రక్తంతో కడగబడిన వారిని దృఢపరచడానికి అది రాత్రి వచ్చింది, విడిపించడానికి వచ్చాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశము నేను విడిపించాలని, నిన్ను ఆనందింప చేయాలని. మీకు ఒక మాట చెప్తాను నేను. శుక్రవారం వస్తేనట చాలా మందికి భయమట. ఎందుకంటే శుక్రవారం అంటే యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసిన రోజు, యేసుక్రీస్తు ప్రభువుని అనగా నేరస్తుడిగా ఎంచిన రోజు, యేసుక్రీస్తు ప్రభువుని నిర్దాక్షిణంగా సిలువకు అప్పగించి ఆయన్ను హింసించిన రోజు. అంతకంటే ఎక్కువగా సూర్యుడు 6 గంటలకి అస్తమించాల్సిన సూర్యుడు 3 గంటలకే అస్తమించాడు ఆ రోజు.
ఎంత భయంకరమైన శ్రమో చూడండి. 6 గంటలకు అస్తమించాల్సిన సూర్యుడు 3 గంటలకి అస్తమించాడు. ఆ దేశమంతా చీకటి అయిపోయింది. అంతకంటే ఎక్కువగా మహాభూకంపం కలిగింది. ఆ ప్రాంతమంతా విలయతాండం అయిపోయింది. చాలామంది జీవితాలలో రాత్రిపూట అయిపోతే కొన్ని రోజులు వచ్చినప్పుడు వాళ్ళ హృదయం అంతా విచారంగా నింపబడతాయి. ఉన్నట్టుగుండి చీకటి అయిపోతుంది, ఉన్నట్టుగుండి గాఢాంధకారం అయిపోతుంది, ఉన్నట్టుగుండి భూకంపాలు కలుగుతాయి, ఉన్నట్టుగుండి కుటుంబమే అతలాకుతలలు అయిపోతుంటాయి, కుటుంబమే వెరిపించబడుతూ ఉంటాయి, కుటుంబమే చాలాసార్లు కదిలించబడుతుందేమో, విశ్వాసం కదిలించబడుతుందేమో, పరిశుద్ధత కదిలించబడుతుందేమో, నీతి కదిలించబడుతుందేమో, నా విశ్వాసపు యాగమంతా ఒక్కసారి తలకిందులుగా మార్చబడుతుందేమో అని ఒక రోజు నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు ఎంతగానో కుంగిపోయావు. అట్టివి నీ జీవితంలో చాలా చూసావు. ఆమెను చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి. అట్టివి నువ్వు చాలా చూసావు. నీ జీవితంలో చీకటి లాంటి శ్రమలు వచ్చాయి, చీకటి లాంటి నిందలు వచ్చాయి, భూకంపాలు లాంటి పరిస్థితులు వచ్చాయి, పెను తుఫాన్లు వచ్చాయి, ఉప్పెన్లు వచ్చాయి, రకరకాల ఉప్పెన్లను నీ మీద పడి నిన్ను అలాగా అతలాకుతలం చేస్తున్నప్పుడు నీవు నేర్చుకున్న ఒకే పాఠం ఏంటంటే, శుక్రవారమా నా యేసును వచ్చి నువ్వు సమాధిలో పెట్టావు, శనివారమా నువ్వు పాతాళంలో ఉంచావు, కానీ ఆదివారం నా యేసయ్య వేకువ వెలుగు చీల్చుకొని బయటకు వచ్చాడు. యేసు వెలుగును చీల్చుకొని వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభు భూలోకానికి రాగానే వెలుగుమయమైంది. నాకు కూడా ఒక రోజు వెలుగు వస్తుంది. ఐ హావ్ టు స్టాండ్ ఫర్ ద లార్డ్. ఐ నెవర్ బి కమ్ బ్యాక్ టు మై ప్రామిస్. నా జీవితంలో నా వాగ్దానాన్ని ఎప్పుడు నేను తప్పిపోను. నా దేవుడు నా జీవితంలో చేస్తే ప్రతి వాగ్దానాన్ని నేను కరుణారా చూడబోతున్నాను. నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానపు స్వతంత్రతను నేను అనుభవించబోతున్నాను. దేవుడు నా కొరకు చేసిన ప్రతి మేలు నా జీవితం నేను చూడకుండా చావును. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా నాతో పాటు చెప్పండి. నేను చావను, సజీవుడనై నేను ఆయన క్రియలను ధ్యానించెదను. నేను చావను, సజీవుడనై నేను ఆయన క్రియలను నేను ధ్యానించెదను. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాం మిమ్మల్ని. నువ్వు చావకుంటే పరలోకం ఏది? ఏమండి, నువ్వు చస్తే కదా నీకు పరలోకం, చస్తే కదా నీకు పెట్టి ఏర్పాటు. నాకు ఒక పెట్టి నీకు వద్దులే, నువ్వు బాధపడతావు. ఇప్పుడు 10 ఫంక్షన్లు తీసుకొని ఉన్నావు, ఇంకొక 20 ఫంక్షన్లు కూడా తీసుకోవాలని నీకు ఆలోచన ఉంటుంది. కాబట్టి నువ్వు బతికిపోమ్మా, నువ్వు బతికిపో. ఇప్పుడు నీ వయసు 67, ఇంకొక 10 ఏళ్ళు ప్లస్ 77 అయినా ఇల్లు తంబేసి తీసుకోవాలి. 10 ఫంక్షన్లు దీవించి ప్రభు అని ప్రార్థన చేసుకో. సరే, నాలంటోడు చనిపోతే ఏమవుతుంది? ఒక పెద్ద కెఫిన్ ఒకటి ఏర్పాటు చేసి ఆ కెఫిన్ దగ్గర ప్రార్థన చేసి తీసుకువెళ్తారు. చనిపోతేనే నాకు పరలోకం, చనిపోకపోతే పరలోకం లేదు. నీకు భూలోకమే గతి. నువ్వు శారీరక క్రియలు చంపబడాలి, యేసుకు వ్యతిరేకంగా ఉన్న జీవితం చంపబడాలి, యేసుని జీవితంలో నచ్చనివి చంపేయాలి. నువ్వు నలిగిపోయి ఉంటే సరిపోదు దేవునికి. నువ్వు బ్రతికించబడి విడిపించబడాలంటే ఈ రాత్రి పునరుత్థానుడైన యేసును నీ హృదయంలో దగ్గరగా చేర్చుకొని ఆయన కొరకు నువ్వు ఉన్నతంగా జీవించడానికి ఈ రాత్రి యేసుకు నీ జీవితాన్ని అప్పగించాలి. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకొకసారి గట్టిగా. ఒక రోజున నేను రెండో విషయం చెప్తున్నా. పరలోకంలో పరిశుద్ధులందరూ ఉన్నారట. ఒక గొప్ప దైవజనుడు, ఆయన పేరు జాన్ జీ లేక్. నాకెంతో ఇష్టమైన దైవజనుడు. ఈజ్ ద వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, జాన్ జీ లేక్. ఈ జాన్ జీ లేక్ అనేటువంటి దైవజనుడు పరలోకానికి వెళ్ళాడట ఆత్మలో. పరలోకానికి వెళ్తే అక్కడ గాబ్రియేలు దేవదూత, మికాయేలు దేవదూత, రఘుయేలు దేవదూత, రఫాయేలు దేవదూత, రకరకాల దేవదూతలందరూ ఆ యొక్క మొదటి ప్లేస్లో కూర్చొని దేవుని దగ్గర ఏ సమాచారం వస్తుందో ఎదురు చూద్దామని ఉన్నారు. అటు వెనకాల సెరాపులు అనగా నిలబడి ఉన్నారు, అటు ఇంకా ముందు కెరూబులు నిలబడి ఉన్నారు, ఆ తర్వాత చివరి వరుసలో దేవదూతలు నిలబడి ఉన్నారు. ఇంతమంది అక్కడ నిలబడుతున్నప్పుడు పరిశుద్ధులందరూ కూడి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఒక్కసారిగా పరలోకమంతా సువాసనతో నింపబడిపోయింది. పరలోకమంతా అద్భుతమైన వాసనతో నింపబడిపోయింది. కొంతమంది ఇళ్లలోకి వస్తే భయంకరమైన దుర్గంధమైన వాసన. ఎప్పుడు వెళ్తాడరా నాయన, ఎప్పుడు వెళ్తుందిరా ఈమె, ఆ ఇంట్లో చెత్త తీసుకొచ్చి ఇంట్లో వేస్తుంది, ఈ ఇంట్లో చెత్త తీసుకు ఆ ఇంట్లో వేస్తుంది, ఆ ఇంట్లో చెత్త తీసుకు ఆ ఇంట్లో వేసి చెత్త తగలబెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు, చెత్తలు వేసే వాళ్ళు ఒకరు ఉంటారు. ఈ మధ్య ఒక రైతు ఏం చేశాడంటే, నేను ప్రకాశం జిల్లాకి వెళ్తే ఆయన అన్నాడు, మణిబాబు అన్న నా ఎడ్ల కోసం ప్రార్థన చేయను అన్నాడు. ఓరు బాబోయ్, ఎడ్ల కోసం నేనేం ప్రార్థన చేసేది? నీ ఎడ్లకి నేను ఏమని ప్రార్థన చేయాలంటే, ఎడ్లు ఆగిపోతున్నాయన్నా అన్నాడు. ఎడ్లు ఆగిపోతే నేనేం చేయాలి బ్రదర్? వాటికి ఏం జబ్బు ఉందో చూపించండి, లేకుంటే కొన్నోడు పోయి అడగండి అంటే, ఏమన్నా నువ్వు ప్రార్థన చేయి, ఎడ్లు ఆగిపోతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి, ప్రార్థన చేయి అని అన్నాడు. సరే, వెంటనే నేను
ఇంతటికి ఆ ఎడ్లు నువ్వు ఎక్కడ కొన్నావు అన్నా. అన్న నేను కొనలేదు, మా బావమరిది కొనుక్కొచ్చాడు, వాడిని కనుక్కుంటా అన్నాడు. వాడిని కనుక్కొని నాకు 2వ రోజు కూటంలో చెప్పని చెప్పా. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి. మర్నాడు 2వ రోజు మీటింగ్కి వచ్చాడు. వచ్చి మణిబాబన్నా నేను కనుక్కున్నా అన్నాడు. చాలా మంచిదయ్యా, ఏంటనంటే ఏమి లేదన్నా, నా ఎడ్లు వాటి పరిస్థితి ఏంటనంటే ఎడ్లు బండి కట్టగానే ఆ బండి నడపగానే ఏయ్ పా పా డ్రు అని అనగానే పోగానే ఆ కుప్ప తట తిరిగిపోతానే ఆగిపోతాయి, ఆ మలుపు తిరగగానే ఆగిపోతున్నాయి. ఆ వీధి చివరిలో చెత్త కుప్ప పొడి చెత్త తడి చెత్త రాసుంటారు కదా డబ్బాలు, ఆ డబ్బాలు తరిగిపోతాయి, ఎద్దులు ఆగిపోతున్నాయి, బండి ఆగిపోతుంది. ఎంత కొట్టినా కదలడం లేదు, ఎంత ముళ్ళు కర్ర పెట్టినా కదలడం లేదు, ఎంత వాటిని జాటీతో కొట్టినా ముందు కదలడం లేదు. వీడికి అర్థం కాక విసిగిపోయి ఆ కొండోని అడిగాడు, ఒరే బుద్ధి లేనోడా, అసలుకి ఎడ్లు గతంలో ఏం చేసేటో చెప్పరానంటే మా ఊరు పంచాయతీలో చెత్త మోసేటివండి అన్నాడు. గతంలో అవి చెత్త మోసేటివి, గతంలో అవి చెత్త బండికి సంబంధించిన ఎడ్లు, ఇప్పుడు పొలానికి సంబంధిస్తే ఎలా సరిపోతాయి? పొలం ఎడ్లు వేరేటివి, చెత్త ఎడ్లు చెత్త ఎడ్లే. పరిశుద్ధులు పరిశుద్ధులే. పాపం కడిగి వేసుకుంటే నువ్వు పరిశుద్ధుడివి, పాపాన్ని ఒప్పుకుంటే పరిశుద్ధుడివి. పాపం ఒప్పుకోకుండా పరిశుద్ధులు ఉండాలంటే ఎలా చలమాని అవుతుంది? పంచాయతీ ఎడ్లకి పట్టిన గతే నీకు కూడా పడుతుంది. ఎక్కడ చెత్తగానే పడితే అక్కడ ఆగిపోతావు, ఎక్కడ కుప్ప దొడితే ఆగిపోతావు, ఎక్కడ సినిమా పోస్టర్ ఆగిపోతే ఆగిపోతావు, ఎక్కడ యూట్యూబ్లో పాట పడితే అక్కడ ఆగిపోతావు. అన్నీ నీకే. గతంలో ఎక్కడి నుంచి వచ్చాడు? వీడు పంచాయతీ ఎడ్లోంచి వచ్చాడు. వీడు ఏం జాషువా? పంచాయతీ ఎడ్లోంచి వచ్చాడు. వీడికి ఇంక చెత్త చూసినా ఆగిపోతాడు, కుప్పతోడు చూసినా ఆగిపోతాడు, చివరికి నాలుగు చాట్ల చెత్త చూసినా అక్కడ నిలిచిపోయి కదలడు. అట్టే ఉంది నీ భక్తి జీవితం. నువ్వు ఎలా ఉన్నావంటే ఇలాగనే ఉన్నావు. ఒకడేం చేశాడంటే శ్మశానంలో నడుచుకుంటూ పోతున్నాడు, చాలా 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 దిగులుగా, చాలా భయంగా, గడగడ వణుకుతా వెళ్తున్నాడు. ఇవో సమాధులు, ఇక్కడి నుంచి నేను బయటకు పోవాలి, ఎట్ట తప్పించుకోవాలని అనుకుంటున్నాడు. ఈ లోపల ఒకడు ఆ పక్కురోడు వచ్చి ఆ సమాధి మీద కూర్చొని ఇలా ఇసురుకుంటున్నాడు, మీకులాగానే ఇసురుకుంటుంటే వీడికి ఎందుకు అనుమానం, అసలే అనుమానం పట్టినాడు, అసలే శ్మశానంలో పోతున్నాడు. అనో ఏ ఊరు నీదే అని అన్నాడు. అంటే వాడు అన్నాడు, అరే లోపల గాలి ఆడలేదనే ఇప్పుడే వచ్చి బయట కూర్చున్నాను రా, ఇసురుకుంటున్నా రా నువ్వు కూడా అన్నాడు. వీడానున్నాడా? ఇంకా వీడున్నాడండి. లోపల గాలి ఆడకుండా బయట వచ్చి ఇసురుకుంటున్నాను, నువ్వు కూడా రా కలిసి ఇసురుకుందాం అన్నాడట. వీడు ఓ అమ్మో నన్ను కాపాడే వాళ్ళు ఎవరని ఆ ఊర్లో వీడు భయంకరంగా బేదీ వాంతితో పరిగెత్తాడండి. వాడు భయం ఏంది? ఇసురుకునే దెయ్యాన్ని చూస్తే వాడికి భయం. నీకున్న భయం ఏంటి? ఈ చెమట పడిపోతే నా ఫేషియల్ ఎట్టబోతుందో, ఈ చెమట పడిపోతే నాకున్న ప్యాచ్ ఎలా పోతుందో, ఈ చెమట పడితే నాకెవరు నా అందాన్ని చూస్తారని అనుకుంటున్నా. చావు మోహందానా ఆపేయి. వాక్యం చెప్పినంత నీ గుడ్డలు నేను చూడలేకపోతున్నా. ఇసురుకోవడం, ఇంట్లో ఇసురే, ఇక్కడ ఇసురే. దేవుని వాక్యం ఏం చెప్తుంది అక్కడ? నాతో పాటు చూడండి దయచేసి. దావీదు కీర్తన 85వ వచనం. దావీదు కీర్తన 85వ వచనం. ఇసురే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళైతే సమాధుల మీద వేస్తా. ఇంకిస్తారండి, చూద్దాం. ఇంకిస్తారండి. అగో ఏమ్మా ఫంక్షన్ తీసుకోవాలి లేదా నీకు? కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. కన్నీళ్లు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్మల్ని కలహ కారణముగా చేయుచున్నావు. చాలండి. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇస్తున్నావు. పై వచ్చి చదువుతున్నా 5వ వచనం మళ్ళీ. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. కన్నీళ్లే వారికి ఆహారంగా ఇచ్చావు. విస్తారమైన కన్నీళ్లు వారికి పానముగా ఇచ్చావు. ఈ రాత్రి చాలా మంది కన్నీళ్లే ఆహారంలో కలుపుకొని తినే పరిస్థితి ఇక్కడ ఉన్నాయి. నా దేవుడు ఎవరిని పరిశీలించి చూస్తున్నాడంటే, మొదట నలిగిపోయిన జీవితాలను పరిశీలించి చూస్తున్నాడు. 2 కన్నీటితో నింపబడిన జీవితం ఉన్నాడు. కన్నీళ్లతో చూసే జీవితాల్లో కొంతమంది ఏడుస్తుంటే కొంతమంది అంటారు, ఛీ సిగ్గులేందన్న ఎప్పుడు ఏడుస్తున్నావు, ఇంట్లో నీ ముఖం చూడలేకపోతున్నావు, నువ్వు చావనన్నా చావు అని అంటుంటారు. ఆ మహాతల్లి, ఆ మహాసాధ్వి ఎందుకు ఏడుస్తుంది తెలుసా? నీ రక్షణ కోసం ఏడుస్తుంది. ఆమె ఎందుకు కన్నీరు పెడుతుందంటే బిడ్డల యొక్క రక్షణ కోసం కనిపెడుతుంది.
ఆమె జ్ఞానవంతురాలు కనుక తన ఇల్లు కట్టుకోవాలని కన్నీళ్లతో దేవుని స్తుతిస్తూ అనుక్షణం తన వంటగదిలో ఉన్న, పొయ్యి దగ్గర ఉన్న, చివరకు అక్కడ ఉన్న, ఇక్కడున్న, ఏ పని చేస్తున్నా యేసుక్రీస్తు ప్రభుతో అనుసంధానమై దేవుని స్తుతిస్తుంటే కన్నీళ్ళే తన అన్నపానాలుగా మార్చుకొని, కన్నీళ్ళే తనకు ఆహారంగా మార్చుకుంటే కొంతమంది వ్యక్తులకు అర్థం కాదు. ఈ రాత్రి నువ్వు భయపడిపోవద్దు. నీ ఇంట్లో ఉన్నవారు నీ కన్నీళ్ళు గుర్తించకపోవచ్చు. ఒకవేళ నీ ఇంట్లో ఉన్న వాళ్ళు, నీ స్నేహితులు నీ కన్నీటి జీవితాన్ని చూసి నిర్లక్ష్యం చేస్తూ ఉండొచ్చు. కానీ ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నీ కన్నీటి జీవితాన్ని నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు, నిన్ను దీవించే దేవుడు ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఇక్కడ నిలిచి ఉన్నాడు ఆయన. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ రాత్రి అనేకులు ఇక్కడ యేసుక్రీస్తు నామములో దీవించబడబోతున్నారు. ఈ రాత్రి ప్రవచనాత్మకమైన శక్తి ప్రతి ఒక్కరి హృదయంలోకి రాబోతున్నాయి. ఈ రాత్రి అనేకమైన దురాత్మలు మనుషుల జీవితాల నుంచి వెళ్ళిపోబోతున్నాయి. అనేక మంది సంఖ్యలు తెగి పడిపోబోతున్నాయి. చాలా మంది సేవా జీవితాల్లో విశాలత కలగబోతుంది. చాలా మంది యవనస్తుల జీవితాల్లో గొప్ప విభిన్నాత్మక మార్పు రాబోతుంది. చాలా మంది యవనస్తుల జీవితాల్లో ఒక విభిన్నాత్మక మార్పు యేసు కొరకు రాబోతున్నది. ఈ రాత్రి నువ్వు అటువంటి ఆశీర్వాదంతో ఎక్కడి నుంచి దేవుడిని పంపించబోతున్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఎక్కడి నుంచి దేవుడిని పంపించబోతున్నాడు. అందరూ దేవదూతలందరూ పరలోకంలో ఉంటే, పరలోకమంతా దేవదూతలతో ఆరాధిస్తుంటే, పరిశుద్ధులందరూ నిలబడి ఉంటే, ఒక్కసారిగా రాజన్న అక్కడ దేవదూతలు చూస్తూ ఉండగా ఒక పరిమళ వాసన పరలోకమంతా నింపబడిపోయింది. అక్కడ ఆపే, గో ఇసురుకున్నామని చూసి ఇక్కడ నిలిపా. నిన్ను టెన్షన్ తీసుకో, టెన్షన్ జాగ్రత్త, విసరద్దు. ఆ పరలోకంలో అంత పరిమళమైన వాసన వెదజల్లితే, అంత పరిమళమైన వాసన గురించి అందరూ ఆలోచిస్తున్నారు. అమ్మో, ఇది భూలోకం నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందని అందరు దేవదూతలు ఒక పక్క, రఘుయేలు దేవదూత, మికాయేలు దేవదూత, గాబ్రియేలు దేవదూత, పరిశుద్ధులు, శరాపులు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ యొక్క వాసన ఆ పరలోకమంతా వెదజల్లింది. ఎవరు అని ఆ దేవదూతలలాగా పరిశీలించి చూస్తే, ఒక సహోదరి భూలోకంలో కన్నీరు విడుస్తూ విలపించి గుండెలు బాదుకుంటూ ప్రార్థిస్తుంది. ఆమె కన్నీటి సువాసన పరలోకానికి వెళ్ళింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆమె కన్నీటి సువాసన పరలోకానికి వెళ్ళింది. అందుకే వాక్యంలో రాయబడింది ఇక్కడ ప్రత్యేకంగా, అనగా దావీదు కీర్తన అనగా 42:3 యేసుక్రీస్తు ప్రభు నీ నా కన్నీళ్లను తన బుడ్డిలో దాచి ఉన్నాడు. ఈ రాత్రి నా యేసు నీ కన్నీళ్లను పక్కకు పెట్టలేదు. ఈ రాత్రి కన్నీటి జీవితాలను దేవుడు అవతలకు నెట్టేయలేదు. ఈ రాత్రి ఏడుస్తున్న జీవితాలను తిరస్కరించలేదు. ఈ రాత్రి ఏడుస్తూ వచ్చిన వాళ్ళని నిర్లక్ష్యంగా పంపించలేదు. ఈ రాత్రి ఏడుస్తూ కృంగిపోయిన జీవితాలను అలక్ష్యం చేసి బయటకు నెట్టలేదు. ప్రతి కన్నీటి హృదయాలను, ప్రతి కన్నీటి బొట్టును నా యేసయ్య పరలోకంలో ఈ బుడ్డిలో దాచిపెట్టి, నా బిడ్డ వస్తే నా బిడ్డ చేతికి నేను ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఈ రాత్రి నిలిచి ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నా యేసయ్య సన్నిధిలో నీ కన్నీళ్లు భద్రంగా ఉన్నాయి బిడ్డ. సేవకుడా, యేసయ్య సన్నిధిలో నీ కన్నీళ్లు భద్రంగా ఉన్నాయి బిడ్డ. నీ జీవితంలో పడిన అవమానానికి, నీ జీవితంలో కుంగిన ప్రతి పరిస్థితికి నీ ప్రతి కన్నీళ్లు భద్రంగా దాచబడ్డాయి. The God has preserved everything of the tears. ప్రతి దాన్ని బట్టి, నువ్వు ఏడ్చిన ప్రతి పరిస్థితిని బట్టి నీ కన్నీళ్లు దేవుడు నిర్లక్ష్యం చేయలేదు. అందుకే 2వ రాజుల గ్రంథం 20:5 రాయబడింది, నువ్వు కన్నీళ్లు విడిచి నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. ఈ రాత్రి కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు, ప్రభువా మా పరిస్థితి మార్చు, ప్రభువా మా బిడ్డల పరిస్థితి మార్చు, అయ్యా నాకు గర్భఫలం దయచేయి, అయ్యా నా కుమారుడికి ఉద్యోగం దయచేయి, అయ్యా నా కుమారుడి జీవితాన్ని మార్చని రాత్రి చాలా మంది ఇక్కడ విలపిస్తున్నారు. మా బతుకులు మార్చయ్యా. అనేక మంది నవ్వులాట్లు అయిపోయాయి. అనేక మంది చేత తిరస్కరించబడుతున్నాం. అనేక మంది చేత నిర్లక్ష్యం చేయబడుతున్నాం. అనేక మంది చేత మేము దీవెనను చూడలేకపోతున్నాం. యేసయ్య మమ్మల్ని దీవించని యేసయ్య పాదాలు పట్టుకొని ఏడుస్తున్న నీ కన్నీళ్లు ఈ రాత్రి యేసయ్య కవిలలో భద్రపరచబడ్డాయి. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసయ్య కవిలలో అనగా యేసయ్య బుడ్డిలో నీ కన్నీళ్లు భద్రం చేయబడ్డాయి. నీ కన్నీళ్ళని దేవుడు భద్రపరిచాడంటే నీ పట్ల దేవునికి ఎంత ఉద్దేశం ఉందో ఆలోచించు. నీ కన్నీళ్ళని దేవుడు భద్రంగా దాచుకొని, అవి నా బిడ్డ కన్నీళ్లు, అవి నా బిడ్డ ఏడ్చినప్పుడు కారణ కన్నీళ్లు, అవి నా బిడ్డను అవమానించినప్పుడు కారణ కన్నీళ్లు, అవి నా బిడ్డను నిర్లక్ష్యం చేసినప్పుడు కారణ కన్నీళ్లు, అవి నా బిడ్డ సేవలో విడిచిన కన్నీళ్లు, ఇవి నా బిడ్డను అనేక మంది తిరస్కరించి చెడ్డదానమని చెడ్డవాడిని తిచ్చీకరించినప్పుడు నా బిడ్డ ఏడ్చిన ప్రతి కన్నీళ్లు నా దగ్గర ఉన్నాయని కన్నీళ్లు చూసుకొని నా యేసు నీ కొరకు కన్నీళ్లు విడుస్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నా యేసు నీ కొరకు కన్నీళ్లు విడుస్తున్నాడు. నా యేసు నీ కొరకు ఆలోచిస్తున్నాడు. నా యేసయ్య నీ కొరకు ఈ రాత్రి పరితపిస్తున్నాడు. అందుకే యోహాను రాసిన సువార్త 11:35 యేసుక్రీస్తు ప్రభు అక్కడ కన్నీళ్లు విడిచాడట.
ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఎవరి కోసం ఏడుస్తున్నాడో తెలుసా? నీ కొరకు, నా కొరకు ఏడుస్తున్నాడు. నీ ప్రతి పరిస్థితి దేవునికి తెలుసు. నీ ప్రతి నిట్టూర్పులు దేవునికి తెలుసు. ప్రతి గాయము దేవునికి తెలుసు. ఈ రాత్రి నీ గాయాలు ఎవరికి కనబడలేదని, ఒకవేళ నువ్వు పైన రంగుల వస్త్రాలు ధరించుకొని వచ్చి ఉండొచ్చు, కానీ అంతరంగంలో గూడు కట్టుకున్న నా కన్నీళ్లు మాత్రం నా యేసయ్యకి కనబడుతున్నాయి. కొట్టండి చప్పట్లు గట్టిగా. నా యేసయ్యకి కనబడుతున్నాయి. నీ ప్రతి కన్నీళ్లు దేవుడు భద్రపరిచి ఉన్నాడు. నీ ప్రతి కన్నీళ్ళకి దేవుడు గొప్ప జవాబును ఇవ్వబోతున్నాడు. అందుకే యోబు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చదవండి దయచేసి ఒకసారి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు, బాధ భూమిలో నుండి మొలవదు, నిప్పు రవ్వల పైకి ఎగురునట్లు, నిప్పు రవ్వ పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవం నాకే పుట్టుచున్నారు. నరులు శ్రమ అనుభవానికే పుడుతున్నారు. ఈ రాత్రి చాలా మంది కష్టాల కొరకు పుట్టాను అనుకుంటున్నారు. కాదు కాదు బిడ్డ, ఈ కష్ట జీవితం నుంచి నువ్వు బయటకు రాబోతున్నావు ఈరోజు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ మీటింగ్ నువ్వు వచ్చినందుకు నా యేసు నీ కన్నీళ్ళను భద్రపరచడమే కాకుండా నీ కన్నీటికి జవాబిచ్చి నేను దీవించి పంపించబోతున్నాడు. శ్రమ అనుభవం కోసం కాదు నువ్వు పుట్టింది. ఈ శ్రమలో దేవుని స్వారూప్యతను చూడడానికి, ఈ శ్రమలో దేవుని శక్తిని చూడడానికి, ఈ శ్రమలో దేవుని యొక్క పరిశుద్ధతను చూడడానికి, ఈ శ్రమలో దేవుని యొక్క నీతిని చూడడానికి, ఈ శ్రమలో దేవుని యొక్క మహిమను నీ జీవితంలో చూడడానికి నా యేసు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. భయపడకో. రాత్రి నీ కన్నీటి మయమైన జీవితం, నీ అరణ్య రోదన, నువ్వు చింతతో వచ్చిన ప్రతి పరిస్థితిని నా యేసు దీవెనకరంగా మార్చి మెండైన దీవెనలతో నేను ఇంటికి పంపించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇలాగనే ఒక మీటింగ్లో వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్తుంటే ఆ మీటింగ్లో ఒక అమ్మాయికి బర్త్డే, ఆ బర్త్డే చాక్లెట్స్ అందరికి పంచారు. బర్త్డే చాక్లెట్ పంచిన తర్వాత ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి, అన్నయ్య నా బిడ్డ కోసం ప్రార్థన చేయండి అన్నయ్య అనింది. బిడ్డ ఎక్కడుందమ్మా అంటే ఆమె బైబిల్లోంచి ఇలా తీసి ఆ చాక్లెట్ పేపర్ నాకు చూపించింది. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. చాక్లెట్ పేపర్ చూపించింది. ఆ చాక్లెట్ పేపర్ని ఇలా అని తలగా చేసింది. ఇటుపక్క లాగి చేతులుగా మార్చింది. ఇటుపక్క లాగి కాళ్ళుగా మార్చింది. ఆ చాక్లెట్ పేపరే నా కుమార్తె అన్నయ్య, ఆ చాక్లెట్ పేపరే నా కుమారుడు అన్నయ్య. నా బిడ్డ మీద చేయబెట్టి ప్రార్థన చేయి. నా అత్త నన్ను నిందిస్తుంది. నాకు పిల్లలు లేరని నన్ను గొడ్డుబోతు అంటున్నారు. పెళ్ళయ్యి అనేక సంవత్సరాలు అయింది, నేను సంతతి లేకుండా ఉన్నాను. పెళ్ళయింది అనేక సార్లు, నేను అనేక మంది డాక్టర్లు సంప్రదించాను, ఎక్కడికో వెళ్ళారు, కానీ నా జీవితంలో ఏమీ జరగలేదు. కానీ ఈరోజు నా దేవుడు నాతో మాట్లాడాడు. నా బిడ్డ కోసం ప్రార్థన చేయన్నాడు. ఆ పక్కన ఉన్నటువంటి ఒక సహోదరుడు అంటున్నాడు, చాక్లెట్ పేపర్ నీ బిడ్డ, చాక్లెట్ పేపర్ నీ బిడ్డ, అబ్బో రాళ్ళు గందువులే అని అన్నాడు. ఆ తల్లి అలాగ వలవల ఏడాడు చూసింది, కన్నీటి మహింగా ఏడ్చింది. ఆమె తిరిగి వెళ్ళిపోతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు, కుమారుడా ఆమెను పిలువు అన్నాడు. వెంటనే నేను అమ్మా ఇలా రామ్మా, ఎందుకమ్మా ఎడుతున్నావు? అయ్యా ఈ చాక్లెట్ పేపర్ నా బిడ్డ అనుకున్నానయ్యా, ఈ చాక్లెట్ పేపర్ నా కుమారుడు అనుకున్నానయ్యా. నాకు పిల్లలు లేరయ్యా, గర్భసంచులంతా నీరు బుడ్డలయ్యా. అనేక సార్లు నేను ఏఎన్సీ చేసుకున్నాను కానీ నాకు పిల్లలు లేరయ్యా, నా కోసం ప్రార్థన చెయ్యయ్యా అనంటే ఆ చాక్లెట్ పేపర్ నేను ఇలాగా తీసుకున్నాను, 2 చేతులతో తీసుకొని నా గుండెలకు హత్తుకొని నేను పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ప్రార్థన చేశాను. ప్రభువా, లోకులందరూ ఇది చాక్లెట్ పేపర్ అనుకుంటున్నారు, కానీ నేనైతే ఆత్మలోకంలో ప్రయాణం చేస్తున్నాను. ఇది అద్భుతమైనటువంటి కుమార్తె, అద్భుతమైన కుమారుడు. ఈమె ఒడిలో ఉంచబడునుగాక, ఈమె ఒడిలో ఉంచబడునుగాక. హుదియా హాతే రేషే కార్రాల్లా జతూహతి నీఘారా నా షేంది హాత రోల్లో బిల్లాక్రాహాతం అని ఒక్కసారిగా చాక్లెట్ పేపర్ తీసి ఆ బిడ్డను తీసి, అమ్మ ఒడి చాపన్నా, ఒడి అమాంతంగా చాచింది. ఆ ఒడిలో పెట్టి భద్రంగా బిడ్డని ఇంటికి తీసుకెళ్ళి, బిడ్డ భద్రంగా ఇంటికి తీసుకెళ్ళు, బిడ్డను భద్రంగా పడుకోబెట్టు, బిడ్డకు పక్కనే ఫ్యాన్ పెట్టు, బిడ్డతో ఈ రాత్రి మాట్లాడు అన్న చెప్తే రోజు ఆ బిడ్డతో మాట్లాడేదట. ఆ బిడ్డ కోసం ఒక బేబీ సోప్ ఒకటి కొనిపెట్టింది, ఆ బిడ్డ కోసం చిన్న పిల్లో ఒకటి కొనిపెట్టింది, ఆ బిడ్డ కోసం చిన్న నాప్కిన్ కొనిపెట్టింది. నాకు ఒక రోజు వాళ్ళ ఇంటికి నేను వెళ్తే వాళ్ళ ఇంట్లో చెప్తుంది, అన్నయ్య ఒకసారి రా అనింది.
ఏంటి బిడ్డ అంటే వస్తే, ఇదిగో అన్నయ్య నువ్వు ప్రార్థన చేసావే, ఇదిగో నా కుమారుడు నా కుమార్తె, ఇదిగో వాళ్ళకి సంబంధించిన నాప్కిన్, నా కుమారుడికి సంబంధించినటువంటి ఆ బేబీ సోపు, నా కుమారుడికి సంబంధించినటువంటి టవల్, నా కుమారుడికి కావాల్సిన పెన్సిల్, ప్లేటు, ఇన్ని ఇక్కడ ఉన్నాయి అంటే నేను అన్నాను, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు ఈరోజు నీకు చేయబోతున్నాడు. ఈరోజు యేసు నీకు అన్నీ ఇవ్వబోతున్నాడు. నీ కన్నీటి జీవిత పర్యాంతరము సమాప్తం కాబోతుంది. నీ కన్నీటి పేజీ ఇచ్చిట ఈ రాత్రి చించివేయబడబోతుంది. ఇప్పటిదాకా కన్నీళ్ళతో రాసుకున్న ప్రతి అక్షరాలు యేసుక్రీస్తు రక్తము చేత సమూలంగా సువర్ణాక్షరాలుగా మార్చబడబోతున్నాయి. కొట్టండి చప్పట్లు గట్టిగా, సమూలంగా సువర్ణాక్షరాల చేత మార్చబడబోతున్నాయి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో 9 నెలల తర్వాత అమ్మాయి దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అన్నయ్య, దేవుడు నన్ను ప్రేమించి చక్కనైన కుమార్తెనిచ్చాడు, చక్కనైన కుమార్తెనిచ్చాడు. నువ్వు ఎప్పుడు మీటింగ్కి వస్తావు అప్పుడు తీసుకొచ్చి నామకరణం చేస్తా అన్న. ఆ పక్క సంవత్సరం నేను మీటింగ్కి వెళ్తే, లాస్ట్ ఇయర్ నేను తీసుకెళ్తే ఆ అమ్మాయిని తీసుకొచ్చి నా చేతిలో పెట్టినప్పుడు ఆ అమ్మాయికి నిస్సి అని పేరు పెట్టాను, కానీ నిక్ నేమ్ మాత్రం చాక్లెట్ అని పేరు పెట్టారు. ఇప్పటికీ నేను ఆ అమ్మాయిని పిలిచేది చాక్లెట్, ఆర్ యు ఫైన్, చాక్లెట్ బాగున్నావా, నువ్వు బాగున్నావా అని పిలుస్తా. అమ్మాయి ఫోటో నేను పెడతా, ఒకసారి మీరు చూడండి కావాల్సింటే. చాక్లెట్, ఆ అమ్మాయి పేరు, ముద్దు పేరు చాక్లెట్. రెండోసారి ఆ అమ్మాయి చెప్తుంది, అన్నయ్య చాక్లెట్కి తోడున్నట్టు ప్రార్థన చేయన్నయ్య, చాక్లెట్కి తోడు కావాలి కదన్నయ్య, ప్రార్థన చెయ్యి అనింది. మరి వాడికి ఏం పేరు పెడతావమ్మా? ఐస్ అని పెడతావా, లేకుండా పోతే క్యాడ్బరీ అని పెడతావా, ఏం పెడతావంటే నువ్వు ఏ పేరు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడితే ఆ పేరు పెడతాననింది. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ అమ్మాయిని దేవుడు మరలా ప్రేమించి చక్కనైన కుమారుడిచ్చాడు. వాడి పేరు, ముద్దు పేరు క్యాడ్బరీ. చెప్పండి గట్టిగా, క్యాడ్బరీ. చెప్పండి గట్టిగా. చాక్లెట్ కంపెనీలు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. కొట్టండి చప్పట్లు గట్టిగా. చాక్లెట్ కంపెనీలే వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఒక పిల్ల పేరు చాక్లెట్, వాళ్ళ తమ్ముడు పేరు వచ్చి క్యాడ్బరీ, ఇంకోటి పుడితే వాడి పేరు చెర్రీ బర్రీ. నా యేసు నీ కన్నీళ్లు తొడవబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నా యేసు నీ జీవితాన్ని మార్చేయబోతున్నాడు. నా యేసు నీ నిట్టూర్పులు తీసివేయబోతున్నాడు. ఈ రాత్రి నా యేసు క్రీస్తు ప్రభు నీ నవ్వుల జీవితాన్ని ప్రహర్షంతో నింపబోతున్నాడు. భయపడకు. ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం నేను దీవించి పంపించాలన్నదే. ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం నేను దీవించి పంపించాలన్నదే. మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను నేను, నాతో పాటు చదవండి. ఎవరైనా బైబిల్ ఉన్న వాళ్ళు మాత్రమే చదవండి, ఇంకెవరు పడితే చదవద్దండి, అమ్మో చాలా కష్టం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం అనగా 1వ అధ్యాయం 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. 1వ అధ్యాయం 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 1:11. చదువు తల్లి. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి, నా శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీదకి క్షౌరపు కత్తి చాలండి. ఆ పై వచనం చదువు తల్లి మెల్లగా. 11వ వచనం మొదటి 10 నుంచి చదువు. 10 నుంచి. నాకు బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి. చెప్పండి, నాకు కలిగిన కష్టాన్ని చూచి. ఇంకా గట్టిగా చెప్పండి, నాకు కలిగిన కష్టాన్ని చూచి, నాకు కలిగిన కష్టాన్ని చూచి నా యేసు నన్ను దీవించబోతున్నాడు. నా యేసు నన్ను దీవించబోతున్నాడు. నా యేసు నన్ను దీవించబోతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి దయచేసి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను మీకు సమర్పించుకొనుడని ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. మొదటి నేను ఒక మాట చదివించాను. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనములో. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం.
మొదటి సమయాల గ్రంథం 1:11 నువ్వు నాకు మగపిల్లను దయచేస్తే, నా శ్రమను నువ్వు గుర్తిస్తే నేను నీ కోసం బతుకుతానయ్యా, నేను నీ కోసం బతుకుతానయ్యా అంటారు. కానీ కొంతమందికి దేవుడు పిల్లల్ని ఇస్తే ఇక పిల్లలే ప్రపంచం, ఉద్యోగం ఇస్తే ఉద్యోగమే వాడికి ప్రపంచం, ఇల్లు ఇస్తే ఇల్లే వాడికి ప్రపంచం, ఇక పెళ్ళాన్ని ఇస్తే పెళ్ళామే వాడికి ప్రపంచం. ఆ తర్వాత తెలుస్తుంది వాడికి అది తేలో మేలో. తేలో మేలో అర్థమవుతుందికే భార్య దొరికిన వానికి మేలు దొరికిన రాయబడింది. కానీ కొంతమందికి పెళ్ళైన తర్వాత దేవుడు అర్థం కాకపోతే భార్య వాడికి తేలైపోతుంది. అమ్మ తేళ్ళు ఇక్కడ లేరుగా. వాళ్ళు పుట్టినప్పుడు ఏం చేస్తారంటే వాడికి నామకరణం పెడతాడు. అరే నా కొడుకు పుట్టాడయ్యా, నా కొడుకు పుట్టాడు, నా బిడ్డకి ఇప్పుడు నామకరణం చేయాలని మంచి పాస్టర్ గారిని పిలిచి, కిరణ్ గారిని అందరిని పిలిచి ప్రార్థన చేస్తారు. అరే అరే అయ్యా ఇదిగో ఇక్కడ ఏముంది, తిండి గిన్నె ఉంది, ఇదిగో ఇక్కడ బైబిల్ ఉంది, ఇక్కడ బంగారు ఉంది, ఇక్కడ కత్తి ఉంది, ఏది కావాలో పట్టుకో అయ్యా నువ్వు. అరే తిండి పట్టుకోవద్దురా, తిండిపోతాడా, అరే అరే తిండి పట్టుకోవద్దురా, అరే బైబిల్ కూడా పట్టుకోవద్దురా నాయన, నీ గొప్ప భక్తుడు అయిపోతావు, నేను తట్టుకోలేను ఇంక నేను. అరే బంగారు పట్టుకోరా నాయన, బంగారు పట్టుకోరా, బంగారు మీ అమ్మకంటే చాలా ఇష్టంరా, మీ వాళ్ళందరికీ బంగారు అంటే ఇష్టంరా నాయన, బంగారు పట్టుకోరా. వాడు బంగారు పట్టుకోవాలా, కత్తి పట్టుకోవాలా, ఆహారం పట్టుకోవాలా, కేవలం బైబిల్ మాత్రమే పట్టుకున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టి. ఇక ఆ బిడ్డ బైబిల్ పట్టుకున్నాడని ఊరందరికీ చెప్తున్నాడు. అట్టే నడుచుకుంటూ వెళ్ళిపోయాను, అట్టే దొక్కుంటూ వెళ్ళిపో. ఈ పిల్లోడు చూసి ఊరందరూ చెప్పుకుంటారు, అమ్మో నా కుమారుడు, నా బిడ్డ చిన్నప్పుడే బైబిల్ పట్టుకున్నాడు, వాడి గురించి నీకు తెలుసా. కొంతమంది చెప్పాలి తల్లులు వాళ్ళ బిడ్డల గురించి, అర్థమవుతుందా? వాడు పెరిగి పెద్దోరైన తర్వాత వాళ్ళమ్మ వాడు తీరును చూసి భయపడిపోతుంటుంది. బైబిల్ చదవడు వాడు పెద్ద పెరిగితే, ప్రార్థనకు రాడు, వాక్యం చెప్తుంటే వాక్యం వినడు. అన్నయ్య బీ కాన్సన్ట్రేటెడ్ టు మీ. వాడు పెద్ద పెరిగితే ఇంక ఏమాత్రం లెక్క చేయడు, ఇంకా దేవుని వాక్యాన్ని చూడడు, ఇంక ఏం చూడడు. ఇక వాడు లోకం మీదనే పడి లోక ధ్యాసలో ఉంటాడు. వాళ్ళమ్మ ఆలోచిస్తుంటుంది, వాళ్ళ నాన్న ఆలోచిస్తుంటాడు, అరే చిన్నప్పుడు నువ్వు బైబిల్ పట్టుకున్నావు కదరా చిన్నోడా, మరే బుడ్డోడా నువ్వు చిన్నప్పుడు బైబిల్ పట్టుకున్నావు కదరా, ఇప్పుడు ఏమయ్యారా నీ బుద్ధులు, చిన్నప్పుడు నువ్వు బైబిల్ టకటకటకటి చెప్పేసేవాడు కదరా, దావీదుకి 91 చెప్పేసేవాడు కదరా, సండే స్కూల్లో పాటలన్నీ పాడేసేవాడు కదరా, చర్చిలో అందరికంటే ముందు వచ్చేవాడు ఏందిరా, ఇప్పుడేమైందిరా నీకు, పొద్దాక సెల్ ఫోన్ పట్టుకొని చూస్తున్నావు, పొద్దాక సెల్ ఫోన్ పట్టుకొని చూస్తున్నావు ఏంటి, పొద్దాక నువ్వు ఇటువంటి అలవాట్లు నేర్చుకున్నావేంటి, ఇటువంటి పద్ధతులు నేర్చుకున్నావని ఆ బిడ్డను చూసి వేసారిపోయే తల్లులు ఇక్కడ లేకపోలేదు. వాళ్ళకున్న మనో ఏదంటే చిన్నప్పుడున్నంత భక్తి నా బిడ్డలో లేదు అంటే దాని కారణం బిడ్డ తప్పు కాదు, ఆ బిడ్డను పెంచిన తల్లిదండ్రుల క్రమం తప్పు. కొట్టండి చప్పట్లు గట్టిగా. వాళ్ళది తప్పు, ఎందుకంటే వాళ్ళు సక్రంగా చర్చికి వెళ్ళరు, వాడికి చర్చికి పోవడం అర్థం కాదు, వాళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకోరు, వాడు కుటుంబ ప్రార్థన చేసుకోడు, వాళ్ళు సంఘంకి వెళ్ళి ఆరాధించరు, వీడు సంఘానికి వెళ్ళి ఆరాధించడు, వీడు సంఘంలో క్రమం కలిగి ఉండరు, వీడికి క్రమం తెలియదు. తల్లి గట్టును మేస్తే ఆలోచించండి, మీరే ఆలోచించండి. తల్లి పొలంలో మేస్తే బిడ్డ గట్టు మేస్తాడా, తండ్రి పొలంలో మేస్తే బిడ్డ గట్టును మేస్తాడా? నువ్వు ఏది చేస్తే అది నీ బిడ్డ చేస్తున్నాడు, ఏది చేస్తే అది నీ బిడ్డ చేస్తున్నాడు. ఈ రాత్రి చాలామంది చిన్నపిల్లలకు చెప్తున్నాను, చాలామంది తల్లులకు చెప్తున్నాను, చాలామంది తండ్రులకు చెప్తున్నాను, నీ బిడ్డను నువ్వు చెడగొడుతున్నావు. సెల్ ఫోన్ వల్ల 99% 99% బిడ్డలకు రెటీనా అనేటువంటి ఒక పొర చచ్చిపోతుంది. 100 ఏళ్ళు పని చేసిన వాడి కళ్ళు కేవలం 30 ఏళ్ళకి అంధత్వం వస్తుందంట పిల్లలకి. 30 ఏళ్ళకి అంధత్వం. వాడి కనుగుడ్లన్నీ కూడా రెటీనా పొర పేలిపోయి వాడి కనుగుడ్లన్నీ సన్నగిలిపోయి అలాగా మెల్లకనుగా మారిపోతున్నాయి. దాదాపు 80% మంది పిల్లల మధ్యలో ఎందుకు ఈ రకమైన వ్యాధి వచ్చిందంటే సెల్ ఫోన్ మహిమ. మతి మరిపి వచ్చేస్తుంది, వాడు అన్నం తినడం లేదు, పిచ్చివాడైపోతున్నాడు. ఉన్నటువంటి ఇంటర్నెట్ ఆగిపోయింది అనుకో, పిల్లలు పిచ్చోళ్ళు తిరుగుతుంటారు. ఒకవేళ ఉన్నట్టుకుండే ఇంటర్నెట్ ఆగిపోయి వైఫైలు ఆగిపోయాయి అనుకో, ఆడవాళ్ళ నైటీల మీద బయట వచ్చి అమ్మా అక్క వైఫై అట ఆన్ చేయి అడుక్కునే స్థితి వస్తుంది. నిజం చెప్తున్నా, నేను నవ్వించడానికి కాదు. నైటీల మీద దెయ్యాలాగా బయట వచ్చి అమ్మా వైఫై అట ఆఫ్ చేయి, అటు ఆన్ చేయి నాయన, ఆ ఇంటర్నెట్ అటు ఆన్ చేయి, మా సెల్ ఫోన్ పని చేయట్లా, యూట్యూబ్ పని చేయట్లా, ఇన్స్టాగ్రామ్ పని చేయట్లా, ఫేస్బుక్ పని చేయట్లా, నా కుక్కమూత నక్కమూత చూసుకోలేకపోతున్నా, దయచేసి ఇంటర్నెట్ ఆన్ చేయి. నువ్వు ఏది వాడుతున్నావు అది నేను పాడు చేస్తుంది.
ఈ రాత్రి ఏది నువ్వు కోరుకుంటున్నావు అది నిన్ను నాశనం చేస్తుంది. ఏది నువ్వు గొప్పగా అనుకుంటున్నావు అది నిన్ను పాడు చేస్తుంది. ఈ రాత్రి నువ్వు కోరుకోవాల్సింది, వీడికి బట్టిన గతి ఏంటంటే చిన్నప్పుడున్న భక్తి వీడికి ఇప్పుడు లేదు, ఫ్యాషన్ అయిపోయింది. వాడు ఫ్యాషన్ తగలిపోయా, వాడికి వాక్యం పోయింది, చర్చి పోయింది, సంఘంలో ఉన్నటువంటి శక్తి పోయింది, దేవుని సేవ అర్థం కావట్లేదు, దేవుని సేవకు నీకు ప్రేమ అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసిన సెల్ ఫోన్నే. పోనీలే అన్నయ్య, వాడు సెల్ ఫోన్ ఇస్తే బోధింటాడు, సెల్ ఫోన్ ఇస్తేనే బోధింటాడు, సెల్ ఫోన్ ఇస్తేనే బట్టలు వేసుకుంటాడు, సెల్ ఫోన్ ఇస్తేనే యూనిఫామ్ వేసుకుంటాడు, సెల్ ఫోన్ ఇస్తేనే స్కూల్ బస్ ఎక్కుతాడు. కాబట్టి వాడికి అలవాటు అయిపోయింది. అన్నయ్య పోనీ అన్నయ్య, చిన్న పిల్లోడు, పాపం అన్నయ్య. నీ పాపం నీ బిడ్డను పట్టుకుంటుంది. సెల్ ఫోన్ వాడడం తప్పు కాదు, సెల్ ఫోన్ పిల్లలకి ఇవ్వడం తప్పు కాదు. నీ బిడ్డల సెల్ ఫోన్ యొక్క సమయం కంటే దేవుని సమయాన్ని మింగేస్తున్నారు. యవ్వన ప్రాయంలో బుద్ధి చెప్పి భక్తిగా పెంచాల్సిన బిడ్డలు చాలా మంది చెడిపోవడానికి కారణం ఏంటంటే సెల్ ఫోన్ ప్రపంచం అయిపోయింది. ఆడవాళ్ళకి సెల్ ఫోన్ ప్రపంచం అయింది. మీకు అద్భుతమైన మాట చెప్పిన, సరిగ్గా స్విమ్మింగ్ పూల్కి ఒక తల్లి బిడ్డను తీసుకెళ్ళింది. బిడ్డ స్విమ్మింగ్ పూల్లో ఈదుతున్నాడు. ఆమె సెల్ ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్లో మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది, అటు ఇటు తిరుగుతుంది, అటు ఇటు పచారాలు చేస్తుంది. బిడ్డ ఆ ఉన్నటువంటి జాకెట్, ఆ నీళ్ళలో వేస్తే జాకెట్ ఊడిపోయింది. బిడ్డ అమాంతంగా మునిగిపోతున్నాడు. మమ్మీ 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 అని అరుస్తున్నాడు. వీళ్ళమ్మ వాడి వైపు చూడలేదు. అమాంతంగా బిడ్డ కళ్ళ ముందే చచ్చిపోయింది. వీళ్ళ తల్లి సెల్ ఫోన్ అంతా అయిపోతారు. చూసుకుంటే బిడ్డ నీళ్ళ మీద దూదిలాగా తేలుతున్నాడు. అమ్మో నా బిడ్డ అంటే నీ బిడ్డను చంపడానికి కారణం నీ సెల్ ఫోన్. సీసీ ఫుటేజ్ మళ్ళీ బయట తీసి చూస్తే వాళ్ళమ్మ దగ్గరే ఉంది, కానీ వాళ్ళమ్మకు ఫోన్ వచ్చింది. బిడ్డ అక్కడ గలిగల కొట్టుకుంటున్నాడు, వాళ్ళమ్మ ఫోన్ మాట్లాడుతుంది. బిడ్డ పిలుస్తూనే ఉన్నాడు, వాళ్ళమ్మ సెల్ ఫోన్ మీద ఉంది. బిడ్డ పిలుస్తూనే ఉన్నాడు, సెల్ ఫోన్ మీదే ఉంది. ఈ మధ్య ఒకరోజు ఒక ఆయన దగ్గరకు వచ్చి, అన్న నా ఒళ్ళు కాలిపోయింది, ప్రార్థన చేయను అన్నాడు. అరే నీ ఒళ్ళు ఎందుకు కాలిపోయింది రే నాయన అంటే, మా ఆవిడ నాకు నీళ్లు పెట్టిందన్న బాత్రూంలో. ఆ తిక్కల దానికి కంటే కూతురు నేను సీరియల్ వస్తూ ఉండిందన్న. పక్కన బకెట్లో మంచినీళ్ళు పెట్టడం మర్చిపోయిందన్న. నా భార్య మంచిది, నా భార్య ప్రేమగలదని నేను ఆ ఉడికి నీళ్ళు ఎత్తి పైన పోసుకునేసిందన్న. ఒళ్ళు కాలిపోయిందన్నా. అరిటాకులు కట్టుకున్నారు చూడు నా మణిబాబన్నని. ముందు ఒక అరిటాకులు, ఎనకలు అరిటాకులు కట్టుకున్నాడండి. నాకు అనిపించింది, ఎక్కడుందయ్యా మీ ఆవిడనంటే, ఇంట్లో ఉండదులే నా ప్రార్థన చేయి. అమ్మా మూతులు కాల్చుకోవద్దండి, చేతులు కాల్చుకోవద్దండి. యేసు కొరకు జీవితాలు కాల్చుకోండి. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసు కొరకు జీవితాలు కాల్చుకోండి. అందుకే వాక్యం రాయబడింది, అనగా రోమీయుల పత్రిక 12:1 మీరు సజీవ యాగంగా ఆయనకు మీ జీవితాలను సమర్పించుకోండి. మీ జీవితాలను సమర్పించుకోండి. ఈ రాత్రి జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం అంటే నాకులా కాదు. ఈ రాత్రి నువ్వు చివరి సమయంకి వచ్చావు. ఈ అమ్మాయికి లోకమే అందం, ఈ అమ్మాయికి లోకాశలు ఎక్కువ, ఈ అమ్మాయికి లోక పద్ధతులు ఎక్కువ. యవనస్తులు చాలామందికి ఉన్నటువంటి బ్యూటిషియన్ మీద పడిపోయారు. కొంతమంది క్రాస్ కటింగ్లు, ఏరా బుడుడా ఏంది క్రాస్ కటింగ్లు, రకరకాల కటింగ్లు. కోతులు కూడా మెచ్చుకోవండి వాళ్ళని చూస్తే. నేను బాధతో చెప్తాను, కోతులు కూడా మెచ్చుకో. మరి వాళ్ళ తలెట్ట మెరిస్తే నాకు అర్థం కాదు. రకరకాల కటింగ్లు బాగుంటుంది. ఈ అమ్మాయి రకరకాల పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంటుంది. భక్తి సన్నగిల్లిపోయింది, జీవితం సన్నగిల్లిపోయింది. ఈ అమ్మాయికి ఒకరోజు సువార్త చెప్పారు. అమ్మాయి నీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను, ఆ వ్యక్తిని తెలుసుకుంటావా? తెలుసుకుంటానయ్యా. నాకంటే బాగుంటాడు ఆ వ్యక్తి, నీకంటే చాలా బాగుంటాడు. నా వస్తువుల కంటే విలువైన వాడా? నీ వస్తువుల కంటే విలువైన వాడమ్మా. వాటికంటే విలువైన నాకున్నాయి అంటుంది ఆ అమ్మాయి. వాటికంటే నువ్వు చెప్పేవాటి కంటే నాకు విలువైంది ఉంది. నువ్వు చెప్పే బంగారం నా దగ్గర ఉంది, నువ్వు చెప్పే వస్తువులను నా దగ్గర ఉన్నాయి. నా ఇంట్లో లేని వస్తువులు అంటూ ఏమీ లేవు. ఇక ఇంతకంటే గొప్పది నువ్వేమిస్తావు అని ప్రశ్నిస్తుంటే ఆయనకు చెప్తున్నాడు, లేదు బిడ్డ, ఇంతకంటే విలువైన దిక్కిస్తాను. దాన్ని కొనగలవా? అయితే నీ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మేసిరా, అది నేను ఎక్కిస్తా. ఈ అమ్మాయి వెళ్ళింది. ఆ అమ్మాయికి ఉన్న బంగారానంతా తీసి ఆ అమ్మాయి చేతికి ఇచ్చేసింది. ఉన్న బంగారానంతా తీసుకొచ్చి ఆ అమ్మాయి చేతికిచ్చి, ఆ విలువైన వస్తువు ఏదో నేను కొనాలి,
ఆ విలువైన వస్తువు ఏదో నేను కొనాలి, ఆ విలువైనది ఏదో ఈరోజు నేను సొంతం చేసుకో. ఎందుకంటే ఈ అమ్మాయికి లోకాశలు ఎక్కువ, లోక పద్ధతులు ఎక్కువ. ఈ బంగారం కంటే ఏదో విలువైంది ఏదో ఉంది, ఈ యొక్క వజ్రాల కంటే విలువైంది ఏదో ఉంది, నాకున్నటువంటి నగలు ఐశ్వర్యం కంటే ఏదో విలువైంది ఉంది, అది నేను కొనాలి అన్న తపనతో తన దగ్గరున్న బంగారును, తన దగ్గరున్నటువంటి సమస్తాన్ని ఒక్కసారిగా అమ్మేసి ధనాన్ని తీసుకొని వచ్చి నా చేతికి ఇచ్చింది. అయ్యా ఇదిగో నేను అన్నీ అమ్మేశాను, ఆ విలువైంది ఏదో నా చేతికి. ఎంత తెచ్చావమ్మా డబ్బులు? ఇంతేనా? సరిపోదమ్మా దీంతో. ఆ విలువైంది ఈ డబ్బులతో నువ్వు కొనలేవు. ఇంకా డబ్బులు పట్టుకోరాబో. ఈ అమ్మాయిలు అనుకుంటుంది క్యూరియాసిటీ ఎక్కువైపోయింది, ఇంతకంటే విలువైంది ఏదో ఉంది, ఇంతకంటే గొప్పది ఏదో ఉంది, ఇంతకంటే ఖ్యాతి కలిగింది ఏదో ఉంది, ఇంతకంటే ఐశ్వర్యం కలిగింది ఏదో ఉంది, ఇంతకంటే ఏదో శక్తి కలిగింది, దాన్ని నేను పొందుకోవాలని తన దగ్గర డబ్బులంతా తీసుకొచ్చి తన దగ్గర ఇంటి పత్రాలు ఉన్న ఒకే ఒక ఇల్లును ఈ అమ్మాయికి అమ్మేసింది. అమ్మాయి నేను ఒక వస్తువును కొనబోతున్నాను, ఆ వస్తువు చాలా విలువైంది. నాకు ఒక వ్యక్తి చెప్పాడు, ఒక విలువైన వస్తువు ఇస్తానన్నాడు. ఆ విలువైన వస్తువు కోసం నా బంగారం అమ్మేశాను, నా ఇల్లు అమ్మేశాను, నా వాకిళ్ళు అమ్మేశాను, నా పొలాలంతా అమ్మేశాను. ఇదిగో ఇంటి పత్రాలను నువ్వే తీసుకో, ఇదిగో నాకు ఈ ధనమంతా వద్దు, ఈ ధనమంతా నువ్వే తీసేసుకో. ఆ విలువైంది ఏదో నేను కొనాలి. ఆ వ్యక్తి చెప్పాడు, నాకు ఆ విలువైంది నేను కొనాలనుకుంటున్నాను, నాకు ఇంటి పత్రాలు వద్దు, నాకు ఇంక బంగారు వద్దు, నాకు ఇంకేమీ వద్దు, ఆ విలువైంది నేను కొనాలనుకుంటున్నాను, ఆ విలువైంది నాకుంటే చాలని అనుకుంటుంటే ఈ కొన్నోళ్ళు అనుకుంటున్నారు తెచ్చిది ఏదో కొనాలని ఇల్లు అమ్మేసింది, ఏదో కొనాలని డబ్బులంతా దారిపోసుకుంది, ఏదో కొనాలని ధనాన్నంతా పోగొట్టుకునింది. ఇక దీని జీవితం ఏమవుతుందో చూద్దామని లోకమంతా అనుకుంటుంటే ఈ అమ్మాయి అడుగుతుంది, అయ్యా 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 నువ్వు అన్నీ ఇస్తానన్నావు, ఇదిగో ఆ ఇచ్చేదేదో నాకు ఇవ్వు, ఇదిగో నా ఇల్లు అమ్మేశాను, ఈ ధనం సరిపోతుందని ఆ ధనాన్ని తీసుకొచ్చి నా చేతికి ఇచ్చింది. నేను ఆ ధనాన్ని చూసి, బిడ్డ నువ్వేమమ్మావు? బంగారం అమ్మేసావా? బిడ్డ నువ్వు ఇల్లు అమ్మేసావా? అన్నీ అమ్ముకునేసావా? అయితే నాకు విలువైంది నీకు ఇస్తా, ఉండు, ఆ విలువైంది నేను నీకు ఇస్తా బిడ్డ అని ఒక్కసారిగా తన చేతుల్లో ఉన్న ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొచ్చి ఈ అమ్మాయి చేతికిచ్చాడు. ఇంత విలువైందా నా జీవితము? అవును బిడ్డ, నీ జీవితం చాలా విలువైంది, నీ జీవితం చాలా ప్రశస్తమైంది. ఇప్పుడు దాకా నువ్వు దేని కొరకు వెతికావు, దేని కొరకు అంగలార్చావు, దేని కొరకు జీవించావు, కానీ నీకు విలువైంది, శ్రేష్టమైంది, ఉన్నతమైంది ఒకటే, అదే నజరేయుడైన యేసు క్రీస్తులో ఉన్న రక్షణ ఉన్నది, అదే నజరేయుడైన యేసు క్రీస్తు రక్తంలో పాప క్షమాపణ ఉన్నది, అదే నజరేయుడైన యేసు క్రీస్తులో ఉన్నటువంటి జీవపు శక్తి ఉన్నది. ఈ రాత్రి నా దేవుని ప్రేమ నిన్ను వెతుకుతుంది. చిన్న వాటి కోసం యేసు ప్రభువును నమ్ముకుంటున్నావు, చిన్న వాటి కోసం యేసు క్రీస్తు ప్రభు కొరకు వాటిని వదులుకోలేకపోతున్నావు, చిన్న బలహీనతల కోసం కొన్నిటిని వదులుకోలేకపోతున్నావు, చిన్న వాటి మీద ఆశలు చంపుకోలేకపోతున్నావు. కానీ నీకంటే గొప్పవారు, నీకంటే ఖ్యాతి కలిగిన వాళ్ళు, నీకంటే ఉన్నతమైన వాళ్ళు ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ప్రభుని ప్రకటిస్తూ సేవ చేస్తున్న దైవ సేవకులు. కొట్టండి చప్పట్లు గట్టిగా. వారు తమ జీవితాలు పణంగా పెట్టారు, కుటుంబాలు పణంగా పెట్టారు, బిడ్డల ఆకళ్ళు తనంగా పెట్టారు. చివరికి తన జీవితంలో ఏమీ లేకపోయినా సమస్తాన్ని జీవితంలో పరిత్యజించుకున్నారు. చాలా మంది అనుకుంటారు సేవకుడికి ఏమండి అన్నీ జరిగిపోతుంటాయని. అరే పిచ్చోడా, సేవకుడు పడుతున్న బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి చెప్తాను చూడు. సేవకుడు నిద్రలేస్తే సంఘం కోసం ప్రార్థిస్తాడు, సేవకుడు నిద్రలేస్తే కుటుంబాల క్షేమం కోసం ప్రార్థిస్తాడు, సేవకుడు నిద్రలేస్తే నా సంఘ బిడ్డలు ఏమైపోయారు, నా సంఘ బిడ్డలు ఎలా ఉన్నారు, నా సంఘ బిడ్డల కుటుంబాలు ఎలా ఉన్నాయి, నా బిడ్డల జీవితాలు ఎలా ఉన్నాయని ప్రతి కుటుంబం కోసం నిత్యము కన్నీరు కార్చేవాడు ఈ ప్రపంచంలో ఒకే ఒక్కరు, ఆయనే నీ సేవకుడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆయనే నీ సేవకుడు. నీ సేవకుడి కంటే విలువైన వారు, నీ సేవకురాల కంటే విలువైన వాళ్ళు, నీ సంఘానికంటే విలువైన వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. Nobody cannot shake anything through your church. నీ సంఘం కంటే గొప్పది ఎవరు లేరు. నీ సేవకుని అభివృద్ధి నువ్వు చూస్తే దేవుడిని అభివృద్ధిని చూస్తాడు. నీ సేవకుని క్షేమం కోరితే దేవుడిని క్షేమాన్ని కోరుతాడు. నీ సేవకుని కన్నీళ్ళలో పాలు పంపులు పొందితే దేవుడిని కన్నీళ్ళలో పాలు పంపులు పొందుతాడు. దేవుని యొక్క కష్టంలో అనగా సేవకుని కష్టంలో నువ్వు పాలు పంపులు పొందితే నీ ప్రతి కష్టంలో నష్టంలో నా యేసు నీకు తోడుగా ఉంటాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నా యేసు నీకు తోడుగా ఉంటాడు, నా యేసు నీకు అండగా నిలుస్తాడు, నా యేసు నీకు కొండగా నిలబడతాడు. ఏది పొందుకుంటున్నావు ఈ రాత్రి? నువ్వు ఏది ఎక్కువగా ఆలోచిస్తున్నావు?
2008 సంవత్సరాలు అనగా 2008 నుండి ఇప్పటి వరకు ఇదే ప్రాంతానికి ఆయన మహాదయను బట్టి పంపించబడుతున్నామంటే ఒకే ఒక భారం, ఒకనాటి ప్రసవేదన సరిపోదు. వన్ టైమ్ ఈజ్ నాట్ ఏ బర్త్ పెయిన్ షల్ నాట్ బి అన్షక్ టు మై లైఫ్. ఉదయాన్నే లేలి అలాగే వెళ్ళి ఆ కొండ మీద పడి ఎండటెండల్లో మోకరించి ప్రార్థిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నా కుమారుడా, ఈరోజు నలిగిపోయిన వాళ్ళు ఈరోజు రాబోతున్నారు, నా బిడ్డల్ని నేను ఓదార్చబోతున్నాను. ఈ రాత్రి కన్నీళ్లతో వచ్చిన వాళ్ళు రాబోతున్నారు, నా బిడ్డల కన్నీళ్లు తొడవబోతున్నాను. ఈ రాత్రి లోకానికంటే అనగా పరిస్థితుల కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు రాబోతున్నారు, వారికి నేనే స్వాస్థ్యముగా మారబోతున్నాను. ఈరోజు నా బిడ్డల్ని నేను దీవించబోతున్నానని చెప్పాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. ఈ రాత్రి ఏది నీకు ఎక్కువ అనుకుంటున్నావు? ఓ బిడ్డ, ఏది నువ్వు ఎక్కువ అనుకుంటున్నావు? స్వీటీ, ఈ రాత్రి ప్రతి ఒక్కరి మీదకు పరిశుద్ధాత్మ శక్తి బలముగా దిగిరాబోతుంది. ప్రతి ఒక్కరి మీదకు పరిశుద్ధాత్ముడు బహుబలముగా దిగిరాబోతున్నాడు. ఆయన ఆత్మ శరీరిగా, ఆత్మస్వరూపుడుగా, ఆత్మశక్తిమంతుడుగా ఈ రాత్రి నీ జీవితంలోకి రాబోతున్నాడు. నేను నిన్ను విడువలేనయ్యా, నీవే నా ప్రాణము, నీవు నన్ను మరువలేదయ్యా, నీవే నా సర్వము. నేను నిన్ను విడువలేనయ్యా, నీవే నా ప్రాణము, నీవు నన్ను మరువలేదయ్యా, నీవే నా సర్వము. ఈ లోకమే నన్ను దూషించినా, నన్ను అవమానపరచినా, ఈ లోకమే నన్ను దూషించినా, నన్ను అవమానపరచినా, ఆదరించి కన్నీరు తుడచి నీ ప్రేమ చూపితివి నాపై, నీ ప్రేమ చూపితివి. ఆదరించి కన్నీరు తుడచి నీ ప్రేమ చూపితివి నాపై, నీ ప్రేమ చూపితివి. నేను నిన్ను విడువలేనయ్యా, నీవే నా ప్రాణము, నేను నన్ను మరువలేదయ్యా, నీవే నా సర్వము. చప్పట్లు కొడతాం గట్టిగా. దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. నీకోసం ఆయన ప్రాణమును ధారపోసి సంపూర్ణముగా రక్తమును కార్చాడు. ఆయన సిలువలో నలిగిపోయాడు. ఆయన వీపు నాగడి చాలా వల్ల దున్నబడింది, నెత్తురు ముద్దగా మారిపోయాడు. నా శ్రమయందు కృంగిన వేళలో నీ మాటి నన్ను బ్రతికించెను. యేసయ్యా, నీ వాక్కు నన్ను బతికించిందయ్యా, నీ వాక్కు నన్ను జీవింపజేసింది. నా శ్రమయందు కృంగిన వేళలో నీ మాటి నన్ను బ్రతికించెను. ఈ లోక ఆశలు క్రమపరచినా, నీ ఉపదేశమే స్థిరపరచెను. చివరి గడియలో నన్ను చేరదీసి ఎనలేని ప్రేమను చూపించినావు. శాశ్వతించి కన్నీరు తుడచి నీ ప్రేమ చూపితివి నాపై, నీ ప్రేమ చూపితివి. ఆదరించి కన్నీరు తుడచి నీ ప్రేమ చూపితివి నాపై, నీ ప్రేమ చూపితివి. నేను నిన్ను విడువలేనయ్యా,
సర్వము. ఈ లోకమే నన్ను దూషించిన, నన్ను అవమానపరచిన, ఈ లోకమే నన్ను దూషించిన, నన్ను అవమానపరచిన, ఆదరించి కన్నీరు తుడచి నీ ప్రేమ చూపితివి. ప్రార్థించాలి, ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. ఈ రాత్రి యేసయ్య నీ కన్నీళ్లు తుడిచేయబోతున్నాడు. నీ కన్నీటి సంపుటి ఈ రాత్రి మార్చబడబోతుంది. ఈ రాత్రి నీ జీవితం దీవెనకరంగా చేయబోతున్నాడు. ఈ రాత్రి నీ ప్రతి పరిస్థితుల్లో యేసు రాబోతున్నాడు. దూషించిన, నన్ను అవమానపరచిన, ఆదరించి కన్నీరు తుడచి నీ ప్రేమ చూపితివి. నాపై నీ ప్రేమ చూపితివి. ఆదరించి కన్నీరు తుడచి నీ ప్రేమ చూపితివి. నాపై నీ ప్రేమ చూపితివి. నేను నిన్ను విడువలేదయ్యా, నీవే నా ప్రాణము. ప్రార్థించాలి. ఈ రాత్రి ఒక బలమైన అభిషేకం, ఒక బలమైన శక్తి, ఒక బలమైనటువంటి మహిమ కలిగిన వేగం ఈ రాత్రి నీ జీవితంలోకి రాబోతుంది. ప్రతి విధమైన పరిస్థితి మార్చడానికి, ప్రతి కన్నీటి చేదైన అనుభవాలు మార్చడానికి యేసు నీ జీవితం నిలబడబోతున్నాడు. ఎవరు నిన్ను సిలువ వేశారో, ఎవరు నిన్ను అవమానించారో, ఎవరు నిన్ను నిందించారో వారి కన్నునిట యేసు నిన్ను తిరిగి మరలా జీవింప చేయబోతున్నాడు. అదిగో అదిగో యేసయ్య నీ కొరకు నిలబడి ఉన్నాడు. యేసయ్యా గట్టిగా ఉజ్జీవంగా. నా కష్ట సమయములో నీ సన్నిధిని నా తోడుగా ఉంచినావు. నా కన్నీళ్ళలో నా తోడుగా ఉండి వాగ్దానమిచ్చి నెరవేర్చినావు. యేసయ్య నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆశ్చర్య కార్యాలు కళ్ళారా చూడబోతున్నావు. నా కష్ట సమయములో నీ సన్నిధిని నా తోడుగా ఉంచినావు. చప్పట్లు, అభిషేకం, బలమైన అభిషేకం. విరగొట్టబడబోతున్నాయి. బయటకు రాబోతున్నావు. చెరలో నుంచి, కన్నీటి అవమానాల నుంచి, కన్నీటి నిందల్లో నుంచి, కన్నీటి నిందూర్పుల నుంచి ఈ రాత్రి యేసుని బయటకు తీసుకురాబోతున్నావు. కలిగిన జీవితాలు, ఓర్వలేని జీవితాలు, విడిపింపబడలేని జీవితాలు, వెలివేయబడిన జీవితాలు ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభు దీవించబోతున్నాడు. ఈ లోకమే నన్ను దూషించిన, నన్ను అవమానపరచిన, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. ఆయన బలమైన అభిషేకం నిలిచి ఉన్నది. అదిగో ఈ గర్భఫలం నుంచి అభిషేకం, ఈ గర్భఫలం నుంచి అభిషేకం. ఈ రాత్రి దేవుడు గర్భఫలంతో నీ అభిషేకించబోతున్నాడు. పడిపోవాలి శాతాను కట్టు, చిన్న పిల్లల సెల్ఫోన్ ఆటలు, చిన్న పిల్లల దురాత్మలు నన్ను
నీ చేతుల పైకెత్తి ప్రార్థించు. నీ చేతుల పైకెత్తి ప్రార్థించు. యేసయ్యా నన్ను దాటిపోకయ్యా. నన్ను దాటిపోవద్దయ్యా. బలహీనత నుంచి విడిపించయ్యా. పాపపు చీకటి నుంచి విడిపించయ్యా. శోధనలో నుంచి విడిపించయ్యా. లోక సంబంధమైన జీవితం నుంచి విడిపించయ్యా. ఈ రాత్రి యేసయ్యను విడిపించబోతున్నాడు. ఈ రాత్రి యేసయ్యను బలపరచబోతున్నాడు. కన్నీటిని తోడబోతున్నాడు. ఈ దుఃఖాన్ని నాట్యముగా మార్చబోతున్నాడు. ఆయన బండ మీద నీ పాదాలు స్థిరపరచబోతున్నాడు. ఎన్నోసార్లు తీర్మానం చేసుకుని వెనకబడిపోయావు. ఈ రాత్రి ప్రభు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. నీ జీవితాన్ని మార్చుకో. నీ మనస్సును మార్చుకో. నీ ఆలోచనలు మార్చుకో. నీ ఉద్దేశాలు మార్చుకో. ఇదే నీకు మిక్కిల అవకాశము. ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు పాపాన్ని విడిచిపెట్టలేదు. మోసపరుచుకుంటున్నావు. మోసం చేసుకుంటున్నావు. ఈ రాత్రి ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు నూతనపరచబోతున్నాడు. ఆశీర్వదించి పంపించే దేవుడు. నీకు ఉద్యోగాన్ని ఇవ్వాలని. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 18వ వచనం. నేను అనేక జనముల కంటే ఎక్కువగా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా, కుమారుడా నేను నిన్ను హెచ్చించబోతున్నాను. నేను నిన్ను హెచ్చించబోతున్నాను. ఇదిగో కలవరపడొద్దు. నువ్వు ఏ విషయంలో కలవరపడుతున్నావో, ఏ విషయంలో రాత్రిపూట నిద్ర లేకుండా కన్నీళ్ళ అన్నపానాలుగా మార్చుకుంటున్నావో, నీ కన్నీళ్ళల్లో ఈ రాత్రి దేవుని శక్తి దిగి రాబోతున్నది. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం ప్రకారముగా, ఇది మొదలుకొని నీకు నేను ఖ్యాతిని, మంచి పేరును తెప్పించబోతున్నాను. నీ కుటుంబానికి నేను మంచి పేరును తెప్పించబోతున్నాను. నీ సంఘానికి నేను మంచి పేరుని ఇవ్వబోతున్నాను. నీ ప్రజలకు నేను మంచి పేరు ఇవ్వబోతున్నాను. నిన్ను బట్టి నీ ప్రాంతాన్ని ఆశీర్వదించబోతున్నాను. యవనస్తుడా, నువ్వు కోరుకుంటున్నావు ఈ సమయంలో, యేసయ్యా యేసయ్యా నన్ను అభిషేకించు. ఈ అభిషేకం నేను చూడాలి. ఈ అభిషేకం నేను చూడాలి. యవనస్తురాలు నువ్వు ప్రార్థిస్తున్నావు, ఈ అభిషేకం నువ్వు చూడాలని. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారముగా, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారముగా, నా దేవుడు జనముల మీద, రాజ్యముల మీద నిన్ను అధికారిగా చేయబోతున్నాడు. నీ నోట దేవుడు మాటలు ఉంచి ఇక ఆయన పలకబోతున్నాడు. మాట్లాడేది నువ్వు కాదు. యవనస్తులు ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన అభిషేకం చేత నింపబడబోతున్నారు. యవనస్తులు నోళ్ల మీద చేతులు పెట్టుకోండి. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన అభిషేకం నీ నోటి మాటలు దేవుడు తాకబోతున్నారు. యవనస్తుల బిడ్డలు, యవనస్తులు ఈ రాత్రి నోళ్ల మీద చేతులు పెట్టుకోండి. ఇదిగో కారు మోపుల మీద దిగి వచ్చిన యెషయా గ్రంథ ప్రవచనం నుండి అగ్ని కలిగిన ఆత్మ ఇప్పుడు యవనస్తుల మీదకి దిగిరాబోతుంది. ఇప్పుడు యవనస్తులు దిగిరాబోతుంది. ఇరిమియా మీద దిగి వచ్చిన అభిషేకపు అగ్ని ఇప్పుడు దేవుని యొక్క శక్తి నీ నోటి మాటలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ నోటి మాటలు దీవించబోతున్నాడు. ఈ రాత్రి గర్భ ఫలము లేని బిడ్డ ఇప్పటిదాకా నీ జీవితంలో ఓడిపోయావు. ఇప్పటిదాకా నిరుత్సాహాన్ని ఎదుర్కొన్నావు. ఇప్పటిదాకా అవమానాన్ని ఎదుర్కొన్నావు. తల్లి, ఇప్పటిదాకా నువ్వు గొడ్డుపోతులని ఊరందరూ కనిపించుకున్నావు. నా యేసు నిన్ను సంతతి కలిగిన ఇల్లాలుగా చేయబోతున్నాడు. నా యేసు నిన్ను సంతతి కలిగిన ఇల్లాలుగా చేయబోతున్నాడు. ఇదిగో యెషయా గ్రంథం 55:3వ వచనం ప్రకారముగా, యెషయా గ్రంథం 55:3వ వచనం ప్రకారముగా, నేను ఎరుగున జీవుల యొద్దకు నేను గొప్ప చేయ మొదలు పెట్టింది. దావీదుకు చూపిన శాశ్వత కృపను దేవుడు నీకు చూపించబోతున్నాడు. నా దేవుడు నీకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు. నీ ఒడిలో చక్కనైన కుమారుడు కుమార్తె ఉండబోతుంది.
ప్రవచించే ప్రవక్తల ఆత్మల సమయము ఈ రాత్రి దేవుడు నీ గర్భంలోకి తీసుకురాబోతున్నాడు. నీ కుమారుడు ఒక ప్రవక్తగా ఉండబోతున్నాడు. నీ కుమార్తె ఒక ప్రవక్తగా ఉండబోతుంది. హే శక్త హతే రేబే లెలేకెరా సరుహత రేబే లీలాకరా నామ శక్త హోతే రీబి నికిరీదలబా. చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రాత్రి చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎప్పుడు అనారోగ్యం మీద ఉన్న వాళ్ళు అనగా మీ చేతులు ఉంచుకోండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ శక్తి నీ రోగాన్ని తీసివేయబోతుంది. హే దిహాత రేబే లీలాకరాబా. నీ కన్నీటి జీవితం మార్చబడిపోతుంది. హుదిహతే రేబే లేలేకే రిషారాందలబా. నీ నిటూర్పు జీవితం మార్చబడబోతుంది. నీ నిందల జీవితం మార్చబడబోతుంది. నీ రోగాల పర్వము ముగించబడబోతుంది. నేను చూస్తున్నాను ఒక దేవదూత దిగి ఉండడం నేను చూస్తున్నాను. ఒక దేవదూత దిగి ఉండడం చూస్తున్నాను. దేవదూత ప్రతి ఒక్కరిని తాకుతుంది. ఇదిగో దేవుని యొక్క శక్తి నీ జీవితాన్ని మండించబోతుంది. ఎవరి ఎదుట నువ్వు ఓడిపోయావో, ఎవరి ఎదుట నువ్వు పడిపోయావో వారి కళ్ళ ముందు నా దేవుని నిలబెట్టబోతున్నాడు. ఇదిగో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా మోషే కంటే గొప్పవాడుగా నువ్వు ఉండబోతున్నావు. మోషేకి తోడైన దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. నీ రోగాల పర్వం ఈ రాత్రి ముగించబడింది. నీ రోగాల పర్వం ఈ రాత్రి ముగించబడింది. ఉద్యోగం లేని బిడ్డలు ఏడుస్తున్నారు ఈ రాత్రి. అయ్యా ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళానయ్యా, ఎన్నో ఎగ్జామ్లు రాస్తున్నానయ్యా, అయ్యా నాకు ఉద్యోగం దయచేయి, యేసు నాకు ఉద్యోగం దయచేయి, ఈ రాత్రి ఉద్యోగం లేని నీకు ఉన్నతమైన ఉద్యోగాన్ని నా యేసు ఇవ్వబోతున్నాడు. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా నా సన్నిధి నీకు తోడుగా రాబోతుంది. ఎప్పటిదాకా నీ అవమానాల జీవితం మార్చబడబోతుంది. ఎప్పటిదాకా నీ ఓటమి విజయముగా మార్చబడబోతుంది. ఈ రాత్రి నీ జీవితం ఓడిపోయింది అనుకుంటున్నావు. ఈ రాత్రి ఇంక నీ జీవితం ముగింపు అనుకుంటున్నావు. చిగురించబడబోతున్నావు. ఇదిగో చిగుర్లు పుట్టుతున్నాయి. అదిగో పచ్చనైన చిగుర్లు యవనస్తుల మీదకు, యవనస్తురాండ్రుల మీదకు, విశేషంగా సావుకురాండ్రుల మీదకు, ప్రతి ఒక్కరి మీదకు చిగుర్లు కలిగిన ఆత్మ, చిగురింపచే పరిశుద్ధాత్మ శక్తి దిగి వస్తుంది. రిసీవ్ ద అనాయింటింగ్. చప్పట్లు కురాకాతి రీబాలా జరుహతే రేబే. రిసీవ్ హో తకరో నమాషాతరా షకురా హతి రీబి ఇలేకే రేషరాబా నికరాబా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని మండించబోతున్నాడు. సేవ చేయలేని నిన్ను దేవుడు సేవ చేయించబోతున్నాడు. సేవకు సమర్పించుకొని నీవు ఇక సేవకు సమర్పించుకోబోతున్నావు. ఇప్పటిదాకా వెనకడిగేసిన నీవు ఇక ముందుకు అడిగైపోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై నడిపించబోతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకు దిగిరాబోతుంది. పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకు బలముగా దిగిరాబోతుంది. ఆయన శక్తి నిన్ను దర్శించబోతుంది. యేసు నిన్ను దర్శిస్తున్నాడు. యేసు నిన్ను తాకుతున్నాడు. యేసు నిన్ను బలపరుస్తున్నాడు. యేసు నిన్ను ముట్టుతున్నాడు.